కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. I have a powerful word from the Lord in my heart today. దేవుడు నా హృదయంలో చాలా బలమైన వర్తమానం ఇచ్చాడు. Although we celebrate Easter every year, ప్రతిరోజు ప్రతి సంవత్సరము ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానములు జ్ఞాపకం చేసుకుంటాము. ప్రతిరోజు కూడా ఇందాకే బాగుందమ్మా, మైక్ డోంట్ డిస్టర్బ్. ప్రతిరోజు కూడా ప్రతి సంవత్సరము కూడా మనం ఒక్కోసారి అనిపిస్తుంది అదే సందర్భము కదా, అవే వచనాలు కదా, అదే వాక్యము కదా, మరలా క్రొత్తగా ఏం వింటాం? ఆయన చనిపోయాడు, భూస్థాపన చేయబడ్డాడు, తిరిగి లేచాడు, అంతే. వాట్ మోర్ వీ కెన్ గెట్ ఫ్రమ్ ద రిజరక్షన్? నౌ యూ షుడ్ అండర్స్టాండ్ సంథింగ్. ఒకటే సందర్భం అయినప్పటికీ కూడా God always gives us progressive revelation. ఆయన సంవత్సరము వెంబడి సంవత్సరము ఆయన అదే సందర్భంలో నుంచి కొన్ని పర్యాయాలు నూతనమైన ప్రత్యక్షతలు ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. సో విశ్వాసులుగా దేవుని విశ్వాసం ఉంచిన మనందరి బాధ్యత ఏంటనంటే ఆయన యొక్క పునరుద్ధానంను జ్ఞాపకం చేసుకొని ఆ పునరుద్ధానం వలన మనకు కలిగిన బెనిఫిట్స్, లాభములు, ప్రయోజనములను మరల జ్ఞాపకం చేసుకున్నప్పుడు యూ విల్ బిగిన్ టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ హిజ్ రిజరెక్షన్, ఆయన పునరుద్ధాన బలము. ఈ రోజున ఒకవేళ మీరు సమాధుల తోటకు వెళ్ళుంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తునందు మృతునందిన మీ ప్రియులందరూ ఒక రోజున తిరిగి లేస్తారు. వారు అక్కడ లేరు. ప్రభు వచ్చినప్పుడు వారిని కూడా వారితో ఆయనతో వెంట పెట్టుకొని వస్తాడు. కానీ జనరల్గా ఎప్పుడైనా సిమెట్రీకి మీరు వెళ్తే ప్రతి సమాధి మీద పేరు ఉంటుంది, మరణ దినం ఉంటుంది, పుట్టిన దినం ఉంటుంది, వాక్యాలు ఉంటాయి, ఇంటి పేరు ఉంటుంది, మనవాళ్ళ పేర్లు ఉంటాయి, ఇంకా వాట్ నాట్ రాయగలిగినవన్నీ రాస్తారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధి పైన ఇవేమీ లేవు. ఒకటే రాస్తుంది అక్కడ, ఆయన ఇక్కడ లేడు అని రాసింది, అంతే. హీఈస్ నాట్ హియర్, హీఈస్ రిజన్. ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. సో జీసస్ ఈజ్ నాట్ ఇన్ ద టూమ్. యేసు ప్రభు వారు సమాధిలో లేడు. రిజరక్షన్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. పునరుద్ధానమే క్రైస్తవ విశ్వాసం నాకు బలము. ఆయన తిరిగి లేచాడు అనటమే మనకున్న చాలా 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 గొప్ప ధైర్యము. ఎందుకనంటే మనము కూడా మరణమును జయించి తిరిగి లేస్తామని, మనకు కూడా నిత్య జీవము వాగ్దానం చేయబడిందని. నేను కొన్ని వచనాలు నేను చదువుతాను. ఆ తర్వాత ఐ విల్ ట్రై టు, దేర్ వర్ మెనీ బెనిఫిట్స్ బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఫ్యూ థింగ్స్. దేవుని వాక్య సమయాన్ని నేను కుదించను. నేను ఎక్కువసేపు వాక్యం చెప్తాను. దేవుని వాక్యాన్ని వినటానికి మీరు అందరూ వచ్చారు. సో నేను చెప్పగలిగినన్ని కొన్ని ప్రయోజనములు, ఆయన తిరిగి లేచడం వలన మనకు కలిగిన ప్రయోజనముల గురించి నేను మాట్లాడతాను. సో 12వ వచనం నుండి నేను 19వ వచనం వరకు చదువుతున్నాను. 1 Corinthians chapter 15, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. 1 Corinthians chapter 15, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం నుంచి. క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపునని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగుపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము. పరిశుద్ధుడైన తండ్రి,
ఈ రోజున మీ పునరుద్ధానమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అండ్ వీ డోంట్ టేక్ ఇట్ లైట్. విత్ రివరెన్స్ వి రిమెంబర్ అండ్ ఆనర్ యువర్ రిజరెక్షన్. మీరు మా కొరకు చెల్లించిన వెల ఉన్నతమైనది, మా కొరకు చేసిన త్యాగము ఉన్నతమైనది. ఏ మనుష్యుడు తలంచలేని, ఊహించలేని ఉన్నతమైన వెలను మా కొరకు నీవు చెల్లించి, నిత్య మరణము నుంచి, ఆరని అగ్ని నుంచి, నిత్య నాశనము నుంచి మమ్మలను నీవు తప్పించావు నాయన. దాన్ని నిశ్చయపరుస్తూ మూడవ దినాన్న తిరిగి లేచావు. నీ పునరుద్ధానము మా నిత్య జీవితమునకు నిశ్చయత అని మరొకసారి మా జ్ఞాపకం చేసావు. మా నిరీక్షణను దృఢపరిచావు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మా మనస్సులు తెరవండి. యమాయ మార్గములో నీవు తిరిగి లేచిన తర్వాత నీవంతటి నీవే నీ శిష్యులను కలుసుకొని ఎలాగ లేఖనములను వారికి తెలియచేసి వారి మనస్సులు తెరచి వారికి అర్థమగునట్లు చేసావో ఆ విధముగా నేడు మాతో మాట్లాడండి. మా హృదయాలను సంధించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఈ స్థలమును మీ ఆధీనములో ఉంచుకొనమని నన్నును మీ చేతులకు అప్పగించుకొనొచ్చు మా ప్రభువైన అయిన యేసు నామమున ప్రార్థించి అడిగి పొందియున్నాము తండ్రి. కమ్ ఆన్ లౌడ్ ఆమేన్. రైట్. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము చాలా 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 మనము ఆనర్ చేయాలి. చాలా దానిని సీరియస్గా తీసుకోవాలి. ఎందుకనంటే మన జీవితం అంతా కూడా సిలువ దగ్గర ఆరంభమైనప్పటికీ, విశ్వాస జీవితం సిలువ దగ్గర ఆరంభమైనప్పటికీ పునరుద్ధానం ద్వారానే ముందుకు కొనసాగుతుంది. సిలువ దగ్గర ఆరంభమై ఆగిపోతే, ఇఫ్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్, దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ద క్రాస్. సో అందుకనే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యూ షుడ్ అండర్స్టాండ్ హౌ జీసస్, యేసు ప్రభు వారు ఎలాగ తిరిగి లేచాడు, ఆయనని ఎవరు తిరిగి లేపారు, ఆయన తిరిగి లేచుట వలన మనకు కలిగిన లాభము. ఆ దినాలలో యూదులు పరిసయ్యులు, సద్దూకయ్యులని రెండు గుంపులు ఉండేవారు. పరిసయ్యులు పునరుద్ధానమును నమ్మేవారు, సద్దూకయ్యులు పునరుద్ధానమును నమ్మేవారు కాదు. మృతులు తిరిగి లేవరు అని సద్దూకయ్యులు అనేవారు. భయంకరమైన వాదన జరిగేది ఆ దినాల్లో. సాడ్యూసీస్ అండ్ ఫారిసీస్, వీరిద్దరి మధ్య భయంకరమైన వాదన. అనేక పర్యాయాలు పౌలు చాలా ప్రాంతాల్లో ప్రయాణం చేస్తూ యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం గురించి మాట్లాడినప్పుడు ఈ ఇద్దరు గుంపులు కనుక ఆ క్రౌడ్లో ఉంటే చాలా పెద్ద వాదన జరిగి మీటింగ్ మధ్యలోనే ఆగిపోయేది. పౌలు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉండేది. అంత స్ట్రాంగ్గా డినై చేస్తారు సాడ్యూసీస్ దట్ దెర్ ఇస్ నో రిజరక్షన్. అందుకని వారు యేసు తిరిగి లేచాడని కూడా నమ్మరు. సో ఆ మాటను, అబద్ధమును బాగా ప్రచురపరిచి అనేకులను నమ్మించటానికి వారు కొంత ద్రవ్యం ఇచ్చి కూడా మనుషులను కుదుర్చుకున్నారు. యేసు తిరిగి లేవలేదు, శిష్యులే ఆయన శరీరమును తీసుకొని వెళ్ళి ఎక్కడో దాచిపెట్టారు అని రకరకాల అబద్ధ సాక్ష్యములు పలికారు. సో కాబట్టి ఈ విధమైన సద్దుకాయలు కూడా సంఘమును డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేశారు. యేసు ప్రభు తిరిగి లేవలేదు, మనం చనిపోతే ఇంకదే అయిపోయింది, దట్స్ ద ఎండ్ ఆఫ్ లైఫ్, మనము తిరిగి లేవము, ఇంకా తర్వాత దెర్ ఇస్ నో లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత మరొక జీవము లేదు అని సంఘమును కూడా వారు ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో పౌలు ఈ పత్రిక రాశాడు కొరింథీయులకు. కొరింథీ సంఘంలో ఉన్న కన్ఫ్యూజన్స్ ఏ సంఘంలో లేవు. అందుకనే వారికి పెద్ద పెద్ద పత్రికలు 2 రాశాడు. 15 అధ్యాయాలు, ఆ తర్వాత 13 అధ్యాయాలు, 16 అధ్యాయాలు ఈ మొదటి పత్రిక. సో ఈ పత్రిక మీరు చదివినప్పుడు one of the confusions that Paul cleared was about the resurrection of Jesus and the resurrection of saints. పరిశుద్ధుల పునరుద్ధానం అంటే క్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షించబడి బాప్తిసం తీసుకొని మరణించిన వారి యొక్క పునరుద్ధానము, అలాగే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సో ఐఎమ్ రీడింగ్ వర్స్ 12, 12వ వచనం చదువుతున్నాను. 15వ అధ్యాయము మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 15:12. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లా చెప్తున్నారు? దట్ వాస్ ద క్వశ్చన్ పాల్ వాజ్ ఆస్కింగ్ ద చర్చ్. చాలామంది మృతుల పునరుద్ధానం లేదంటున్నారు. అండ్ నౌ హీస్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. పౌలు చాలా దమ్మున్న సేవకుడు,
పౌలు చేసిన స్టేట్మెంట్స్, పౌలు పలికిన స్ట్రాంగ్ బోల్డ్ స్టేట్మెంట్స్ ఆ దినాల్లో ఉన్న మత నాయకులందరినీ కూడా పిచ్చెక్కించింది. అసలు ఎంత స్ట్రాంగ్గా పౌలు మాట్లాడుతున్నాడు మీకు గుర్తుందా? గలతీలకు రాస్తూ ఒకసారి వారిని గద్దిస్తూ అన్నాడు, నేను ప్రకటించిన సువార్త గాక మరొక సువార్త ఒక దేవదూత వచ్చి చెప్పిన శాపగ్రస్తుడగును గాక అన్నాడు. దానికి ఎంత ధైర్యం ఉండాలి. హీ వాస్ కర్సింగ్ ఈవెన్ ఎన్ ఏంజల్. ఎందుకని? అతడు ప్రకటించిన సువార్త హీ వాస్ సో కాన్ఫిడెంట్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొద్ద నుంచి ఆ మూడవ ఆకాశమందు అతడు పొందుకున్న ప్రత్యక్షత. సో అందుకనే ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడంటే 13వ వచనంలో 13వ వచనంలో మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. సో ఇఫ్ యు సే దెర్ ఇస్ నో రిజరక్షన్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మరణించిన వారు తిరిగి లేవరు అని మీరు చెప్తే యేసు ప్రభు కూడా తిరిగి లేవలేదు. ఎందుకని? ఆయన తిరిగి లేచాడు అంటే మనం కూడా తిరిగి లేస్తాం. హల్లెలూయా. సో నెంబర్ 1, ద బెనిఫిట్ ఆఫ్ రిజరక్షన్, ఆయన తిరిగి లేచుట మనకేమిచ్చిందంటే భవిష్యత్తును గూర్చిన నిరీక్షణనిచ్చింది. గాడ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ హోప్ ఫర్ ఫ్యూచర్. భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ. ఈరోజున వాట్ ఈస్ ద ఎంప్టీ టూమ్ స్పీకింగ్ టు యూ? ఆ ఖాళీ సమాధినితో ఏం మాట్లాడుతుందో తెలుసా? నీ జీవితంలో ఒక నిరీక్షణ ఉంది, నీ భవిష్యత్తుకు నిరీక్షణ ఉంది. దెర్ ఈస్ ఎ రిజరక్షన్ వెయిటింగ్ ఫర్ యూ. అంటే 2 విధాలుగా, బోత్ లిటరల్ వాస్తవికమైన పునరుద్ధానము, అలాగే నీ జీవితంలో ఏ పరిస్థితులలో నీవు చచ్చిపోయిన స్థితిలో ఉన్నావో వాటి నుంచి కూడా పునరుద్ధానమును దేవుడు మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. కెన్ ఐ హియర్ ఎ లౌడ్ హల్లెలూయా? నా మాటలు అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. సో కనుక అందుకే అంత స్ట్రాంగ్గా చెప్తున్నాడు, మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. అంటే క్రీస్తు లేపబడలేదని మనం అనలేం, ఎందుకంటే ఆయన లేపబడ్డాడు. వి స్ట్రాంగ్లీ బిలీవ్ జీసస్ రోజ్ అగైన్. ఆయన తిరిగి లేచాడు అని అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు, క్రీస్తునందు విశ్వాసం ఉంచి మృతి పొందిన ప్రతి ఒక్కరు నిశ్చయముగా ఒక రోజున తిరిగి లేపబడతారు. నమ్ముతుంటే ఆమెన్ చెప్పండి. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జైటింగ్ న్యూస్ బై ద వే. వారు సమాధిలో విడిచిపెట్టబడరు. సమాధి వారి అంతము కాదు, నాశనము వారి అంతము కాదు. కడబూర మ్రోగినప్పుడు ఆయన మేఘాల మీద దూతలతో, ప్రధాన దూత శబ్దంతో ఆయన వచ్చినప్పుడు మొదట క్రీస్తునందు మృతునందిన మృతులు తిరిగి లేస్తారు. వారు లేచిన తర్వాతే మనం పైకి వెళ్తాం. మనకంటే ముందు వారే వెళ్తారు. కమాన్ హల్లెలూయా. అయితే వీఆర్ ఎ బ్లెస్డ్ జనరేషన్. మీకు తెలుసా విషయం? మనందరము కూడా దీవించబడిన తరము. మీకు అర్థం కాకపోయినా ఆమెను చెప్పచ్చు. మంచి మాటే చెప్పాను. వీఆర్ ఎ బ్లెస్డ్ జనరేషన్. కమాన్ టెల్ టు సంబడి వీఆర్ ఎ బ్లెస్డ్ జనరేషన్. ఎందుకని బ్లెస్డ్ జనరేషన్ అంటే మనము సజీవులముగా ఆయన కలుసుకుంటాము. నేను మరలా చెప్తున్నా, మనం సజీవులముగా ఆయన కలుసుకుంటాము. ఈ తరము బ్రతుకుండగా ప్రభు యొక్క ఆగమనము ఉంటుంది. వీఆర్ ఇన్ ద లాస్ట్ ఆఫ్ ద లాస్ట్ డేస్. వీ నీడ్ టు గెట్ రెడీ ఫర్ ద ర్యాప్చర్. కమ్ ఆన్ హల్లెలూయా. సో కనుక ఈ తరము వారు సజీవులుగా అందుకనే నేను అవచరాలను చూపించట్లేదు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, సజీవులమై ఉండు మనము ఆయనను ఎదుర్కోవటానికి మేఘాల మీద పైకి వెళ్ళి ఆయన కలుసుకుంటాం. అయితే మనకంటే ముందు మన ముందు మృతి నొందిన వారు, యువర్ లవ్డ్ వన్స్ ఆర్ యువర్ ఫ్రెండ్స్, హూ ఎవర్ ఇట్ ఈస్, వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచి మృతి నొందితే వారు లేపబడతారు. తిరిగి ఒక రోజున వారితో కలిసి మనందరం ప్రభువుతో యుగయుగములు అక్కడ ఉండబోతూ ఉన్నాం. సో నెంబర్ 1, వీ హ్యావ్ ఎ హోప్ ఫర్ ఫ్యూచర్. భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ. మీ వద్ద వారు లేరన్న బాధ ఉండొచ్చు, శారీరకమైన ఎడబాటుని బట్టి మీకు దుఃఖము కలగచ్చు. కానీ ఆయనతో పాటు ఒక రోజున మీ వారిని కూడా మీరు చూస్తారన్న నిరీక్షణ మీకు ధైర్యమును కలుగ చేయాలి. అది మీకు గొప్ప ఆనందమును కలుగ చేయాలి. అందుకనే రక్షణ పొందటం అనేది చాలా 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 ప్రాముఖ్యం. సో ఈ నిరీక్షణ, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద రిజరక్షన్ ఫ్రమ్ ద లిటరల్ డెత్. నిజమైన ఆ మరణము నుంచి పునరుద్ధానము అది వాస్తవమే. మరొక గొప్ప అనుభవం ఏంటంటే ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ ఏరియా, మీ జీవితంలో ఏ పరిధులలోనైతే మీరు మరణకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారో, లైక్ యు హ్యావ్ ఎ డ్రీమ్
బట్ ఇట్స్ నాట్ కమింగ్ టు పాస్. నీకు ఒక కళ ఉంది, నీకు ఒక ఆశయం ఉంది, నెరవేర్పులోనికి రాలా. నీ ఫైనాన్సెస్ అవి చచ్చిపోయినట్లుగా ఉండొచ్చు. లేకపోతే అనేక సంవత్సరములుగా మీరు నమ్ముచున్న వాగ్దానములు ఇంకా నెరవేర్చబడుతున్నట్టుగా అనిపించకపోవచ్చు. మీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఆగిపోయినట్లుగా, కదలనట్టుగా, ఏమి చలనము లేనట్టుగా ఉండొచ్చు. కానీ తెరవబడిన ఆయన సమాధి, తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము ఈ రోజున మనకేమి చూపిస్తుందంటే, ఆగిపోయిన నీ ప్రతి ఆశయము, ఆగిపోయిన నీ ప్రతి వాగ్దానము, ఆగిపోయిన నీ ప్రతి ప్రార్థన మరల తిరిగి పునరుద్ధరించబడబోతూ ఉంది. There is a hope for the fulfillment of your promise. There is a hope for the fulfillment of your dream. There is a hope for the fulfillment of your faith. మీ విశ్వాసమునకు, మీ ఆశయములు నిశ్చయముగా అవి నెరవేర్చబడతాయంట నిరీక్షణ. Now I am coming to verse 14, 14 వచనం. మరియు క్రీస్తు లేపబడి యుండని ఎడల, మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమేన్ చెప్పండి. ఐఎమ్ రీడింగ్ 1 Corinthians chapter 15, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, నేను 14 వచనం చదువుతాను. మరియు క్రీస్తు లేపబడి యుండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. Now I want to read this in New Living Translation. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో చాలా అద్భుతంగా, చాలా బ్యూటిఫుల్గా అక్కడ రాయబడి ఉంది. అండ్ ఇఫ్ క్రైస్ట్ హ్యాస్ నాట్ బీన్ రైజ్డ్, దెన్ ఆల్ అవర్ ప్రీచింగ్ ఈజ్ యూజ్లెస్. పౌలు చెప్తున్నాడు, క్రీస్తు లేపబడకపోతే మా బోధ, మా సువార్త, మేము చెప్పే అన్నీ కూడా వ్యర్థమే. అవి ఏవి కూడా మీలో పనిచేయడానికి అవకాశం లేదు. అండ్ యువర్ ఫెయిత్ ఈజ్ యూజ్లెస్. మీ విశ్వాసము కూడా వ్యర్థమే. అంటే మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. ఎందుకు విశ్వాసం ఉంచేది? ఈ లోకంలోనే మీ జీవితం అంతమైపోతే ఎందుకు విశ్వాసం ఉంచేది? కార్యాలు జరగనప్పుడు ఎందుకు విశ్వాసం ఉంచేది? నీ జీవితంలో దేవుని కార్యాలు నెరవేర్పులోనికి రానప్పుడు ఉపయోగం లేదు కదా. సో యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము ఏం చేస్తుందంటే నీ విశ్వాసమును స్థిరపరుస్తుంది. నెంబర్ 1, ఇట్ ఎస్టాబ్లిషెస్ యువర్ హోప్. అండ్ నెంబర్ 2, ఇట్ ఎస్టాబ్లిషెస్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసమును స్థిరపరుస్తుంది. కమ్ ఆన్, హల్లెలూయా. డోంట్ వరీ అబౌట్ ద డిలే దట్ యువర్ ఫేసింగ్ ఇన్ లైఫ్. మీ జీవితంలో ఎదుర్కొనుచున్న ఆలస్యమును గురించి చింతించొద్దు. యేసు తిరిగి లేచి ఉన్నాడు. నీ విశ్వాసము నిశ్చయముగా నెరవేర్చబడుతుంది. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము నీ విశ్వాసమును స్థిరపరుస్తుంది. ఎందుకు నేను నమ్ముచున్నది జరగాలి అంటే ఆయన తిరిగి లేచాడు గనుక. ఆయన తిరిగి లేవకపోతే నేను నమ్ముచున్నది జరుగుతుందో లేదో అన్న సందేహం నాకు ఉండాలి. సో ఆయన తిరిగి లేవటం నిశ్చయం, ఆయన సమాధిలో లేకపోవటం నిశ్చయం. ఆయన సమాధిని జయించి, మరణమును జయించి తిరిగి లేచిన మాట వాస్తవము కనుక నా విశ్వాసము వ్యర్థమైనది కాదు. నేను నమ్ముచున్నది నిశ్చయముగా నా జీవితంలో నెరవేర్చబడుతుంది. యు నీడ్ టు స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్ విత్ దిస్ ట్రూత్. అందుకని అన్నాడు, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే. సో దాన్ని నేను ఏమంటానంటే, క్రీస్తు లేపబడ్డాడు కనుక నీ విశ్వాసం వ్యర్థము కాదు. క్రీస్తు లేపబడ్డాడు కనుక నీ విశ్వాసం నెరవేర్చబడుతుంది. క్రీస్తు లేపబడ్డాడు కనుక నీవు నమ్ముచున్న ప్రతీది కూడా నిశ్చయముగా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. మీకు ఎప్పుడైనా నమ్ముచున్నప్పుడు, మీరు విశ్వసిస్తున్నప్పుడు, వాగ్దానములు నమ్ముతున్నప్పుడు దాని యొక్క నెరవేర్పు ఆలస్యం అవుతుంటే నీరసం వచ్చిందా? ఖచ్చితంగా వస్తుంది. రాలేదంటే మీరు అబద్ధం చెప్పారు. కొన్నిసార్లు సందేహం వస్తుంది, కొన్నిసార్లు విసుగు వస్తుంది, కొన్నిసార్లు అలసట వస్తుంది, కొన్నిసార్లు అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. అసలు నిజమేనా ఈ ఫెయిత్ టీచింగ్? నిజంగానే జరుగుతుందా? నేను మాట్లాడుతున్నాను జరుగుతుందా? ఇటువంటి సందేహములు, ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి కృంగుదల మీకు వచ్చినప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు తిరిగి లేచి ఉన్నాడు. ఆయన తిరిగి లేచి ఉన్న మాట వాస్తవమైతే నీవు నమ్ముచున్నది నిశ్చయముగా నీ కొరకు నెరవేర్చబడుతుంది. సంబడి షౌట్ అలౌడ్ హల్లెలూయా. అందుకనే విశ్వాసం చాలా బలమైనది. నమ్మట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యం అన్నాడు. అందుకే నా రోజు నా తండ్రి వచ్చి అడిగాడు, ఇదిగో అపనమ్మకం ఉండునట్లుగా నాకు సహాయం చేయి అంటే ఆయన అన్నాడు, నమ్మట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యం. శిష్యులు వచ్చి అడిగారు, మా విశ్వాసం వృద్ధి పొందించు అని. ఆయన విశ్వాసం గురించి చెప్పాడు యేసుక్రీస్తు అనేక పర్యాలు. ఎందుకని? వై డిడ్ హీ టాక్ అబౌట్ ఫెయిత్? ఎందుకనంటే ఆయన పునరుద్ధానము, ఆయన జీవితము మనకు అనుగ్రహించబడిన విశ్వాసము స్థిరపరచబడటానికి అది నిశ్చయమైన సూచనగా ఉంది. కమ్ ఆన్, హల్లెలూయా.
అండ్ వర్స్ 15, దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమే అబద్ధ సాక్షులముగా పడుచున్నాము. ఇందాక చెప్పిన మాట, మృతులు లేపబడతారు. అందరు చెప్పండి, మృతులు లేపబడతారు. కమాన్, హల్లెలూయా. అయితే నా 16వ వచనం, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అగైన్. మరలా అదే మాట రిపీట్ చేస్తాడు. వర్స్ 17, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. అసలు ఎంత హిస్టారిక్ ఈవెంట్కి, ఒక చారిత్రాత్మకమైన ఒక సంఘటనకు నీ విశ్వాసమును కలిపి వాక్యం మాట్లాడుతుందో ఆలోచించారా? డూ యూ అండర్స్టాండ్ హౌ పవర్ఫుల్ యువర్ ఫెయిత్ ఇస్? డూ యూ అండర్స్టాండ్ హౌ స్ట్రాంగ్, ఎంత బలముగా నీ విశ్వాసం పనిచేస్తుందో మీరు నమ్ముచున్నారా? మీకు అర్థమవుతుందా? మీ విశ్వాస నెరవేర్పు క్రీస్తు పునరుద్ధానమునకు అంటు కట్టబడి ఉన్నది. మీ విశ్వాస నెరవేర్పు క్రీస్తు పునరుద్ధానము కనెక్ట్ చేయబడింది. ఆయన తిరిగి లేచాడు అంటే మీరు నమ్ముచున్నది నిశ్చయముగా నెరవేర్చబడుతుంది. నేను మరలా అదే మాట రిపీట్ చేస్తున్నాను. అందుకని పౌలు అంటున్నాడు 17వ వచనంలో, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. కమ్ ఆన్, హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. సో నెంబర్ 1, మొదటిది, క్రీస్తు పునరుద్ధానము మన నిరీక్షణను స్థిరపరిచింది. చెప్పాలి, ఏం స్థిరపరిచింది? అందరు చెప్దాం, నిరీక్షణ. The resurrection of Jesus have established our hope. And number 2, క్రీస్తు పునరుద్ధానము మన విశ్వాసమును స్థిరపరిచింది. చెప్పాలి, నెంబర్ 2, what did it establish? విశ్వాసం. అందరు చెప్దాం, ఏంటది? విశ్వాసం. The resurrection of Jesus have established our faith. And number 3, మూడవది, ఇప్పుడు ఆ తర్వాత అదే వచనంలో 17వ వచనంలో సెకండ్ పార్ట్ ఆఫ్ ద వర్డ్స్, క్రీస్తు, నేను మరలా మొత్తం చదువుతున్న 17వ వచనం, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. అండ్ నెక్స్ట్ పార్ట్, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. క్రీస్తు లేపబడకపోతే మనం ఇంకా మన పాపములోనే ఉన్నాం. వాట్ డస్ ఇట్ మీన్? అండ్ నెంబర్ 3, మూడవది, క్రీస్తు పునరుద్ధానము మన క్షమాపణను స్థిరపరిచింది. ఇట్ ఎస్టాబ్లిష్డ్ అవర్ ఫర్గివ్నెస్. మనము క్షమించబడ్డాం. నీ పైన రుణముగా ఉన్న పాప పత్రము కొట్టివేయబడింది. నీ పైన రుణముగా ఉన్న శిక్ష కొట్టివేయబడింది. నీ మీద నేరారోపణ చేయబడిన నేరములన్నీ కొట్టివేయబడ్డాయి. ఆయన నీ నేరములను ఇంకా ఎంచటలేదు. కమ్ ఆన్, హల్లెలూయా. నీ పాపములకి ఎన్నడూ జ్ఞాపకము చేసుకొని అన్నాడు. నిన్ను క్షమించాడు, క్షమించాడు, క్షమించాడు. ఎవరు దాన్ని మార్చలేరు. కమ్ ఆన్, హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. And you need to receive that forgiveness today. మీరు ఇంకా క్రీస్తుని మీ హృదయంలోనికి అంగీకరించకపోతే, మీరు ఇంకా రక్షించబడకపోతే, ఇంకా మీ పాపములు ప్రభు రక్తములో కడుక్కొనకపోతే, నేను చెప్తున్నాను, యూ నీడ్ టు రిసీవ్ ద ఫర్గివ్నెస్. నువ్వు యేసు దగ్గరకు వచ్చి చెప్పాలి, ప్రభా నేను పాపిని, నా హృదయంలోనికి రండి. ఐఎమ్ సారీ ఫర్ మై సిన్స్, ఫర్గివ్ మీ, కమ్ ఇన్ టు మై హార్ట్, మేక్ మై హార్ట్ యువర్ హోమ్. నా హృదయంలో నీ నివాసముగా చేసుకో. యూ నీడ్ టు ఆస్క్ ద లార్డ్. మీరు ప్రభువుని అడిగితే ఆయన మీ ప్రతి పాపమును ఆయన కొట్టివేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. పాస్టర్ గారు, నేను అది చేశాను చాలా సంవత్సరాల క్రితం, రక్షించబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, కానీ నేను అప్పుడప్పుడు మరలా పడిపోతున్నాను. డోంట్ వరీ, యూ కెన్ కమ్ బ్యాక్ టు గాడ్ అగైన్. నువ్వు మరలా ఈ రోజున తిరిగి ఆయన యొద్దకు రావచ్చు. యోహాను 1:9 వచనంలో ఏమనుంది? మన పాపములు మనం ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మనల్ని క్షమించి, మన పాపములను క్షమించి, ప్రతి దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును అన్నాడు. హల్లెలూయా. ఈ యోహాను పత్రిక, దిస్ ఈజ్ రిటన్ టు ద బిలీవర్స్. సంగమునకు రాయబడిన మాట ఇది, రక్షించబడిన విశ్వాసులకు రాయబడిన మాట. మన పాపం చౌదమందరం కలిసి 9వ వచనం, 1 John 1:9, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, అందరము కలిసి బిగ్గరగా చదువుదాం. ఓకే, 1 2 3 గో. మన పాపములను మనం ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. He will cleanse you from all unrighteousness. So receive the forgiveness. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము మనకి ఏమి సూచిస్తూ ఉందంటే, నీవు క్షమించబడ్డావు. హల్లెలూయా. You are forgiven. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన చాలా గొప్ప దైవజనుడు. పేరు చెప్తే భారతదేశం అంతా గుర్తుపట్టగలిగిన దైవజనుడు. ఆయన ఒకసారి అనుకోకుండా, తెలియకుండా తనకున్న బలహీనతను బట్టి దేవునికి దూరం అయ్యాడు. ఒక సందర్భంలో హి ఫెల్ ఇన్ సిన్. దాన్ని తీసుకొని చాలామంది విపరీతంగా విమర్శించటం ఆరంభించారు. కానీ అతడు తెలుసుకొని దేవుని యొద్దకు వెళ్ళి తన జీవితాన్ని సరి చేసుకున్నాడు.
దేవుని యొద్ద తన జీవితాన్ని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపం అంటే ఒప్పుకొని విడిచిపెట్టడం. యూ డోంట్ కంటిన్యూ ఇన్ ఇట్, యూ జస్ట్ యూ కన్ఫెస్ అండ్ దెన్ యూ లీవ్. నువ్వు విడిచిపెట్టం. గాడ్ విల్ గివ్ ద గ్రేస్ ఫర్ దాట్. దేవుడు దాన్ని కృపనిస్తాడు. తన జీవితాన్ని సరి చేసుకున్నాడు, దేవునితో సహవాసాన్ని మరలా కట్టుకున్నాడు. దేవుడు ఆయన వాడుకోవటం ఆరంభించాడు. ప్రేమ కలిగిన దేవుడు క్షమించాడు, మరలా అవకాశం ఇచ్చాడు. కానీ అతను ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా ప్రతి ఒక్కరూ తను చేసిన ఆ విధేయతలో నుండి చూడటం ఆరంభించారు. కొంతమంది ముఖం మీద మాట్లాడటం ప్రారంభించారు, కొంతమంది వెనక మాట్లాడటం ప్రారంభించారు, చాలామంది ఆయనను పాయింట్అవుట్ చేయటం ఆరంభించారు, చాలామంది అతనిని నిందించడం ఆరంభించారు. అనేక మాటలు ఉన్నవి లేనివి కలిపి ఆయన గురించి భారతదేశం అంతా, ప్రపంచమంతా స్ప్రెడ్ చేయటం ఆరంభించారు. దానికి ఆయన బాగా కృంగిపోయాడు, బాగా దిగులు పడిపోయాడు. ఎప్పుడు ఏడవనంత భయంకరంగా రాత్రులు అతను అనేవాడు. తన దిండు తడిచిపోయేంత వరకు ఏడ్చేవాడంట. ప్రభా, నీవు నన్ను క్షమించావు, కానీ నా ప్రజలు క్షమించట్లేదురా, నువ్వు క్షమించావు కానీ నా స్నేహితులు క్షమించట్లా, నువ్వు క్షమించావు కానీ నా బంధువులు క్షమించట్లా, నువ్వు క్షమించావు కానీ నా స్టాఫ్ క్షమించట్లా, నువ్వు క్షమించావు కానీ మా ఆర్గనైజేషన్ క్షమించట్లా, ఇంకా వారు నన్ను అలాగే చూస్తున్నారు. దేవుడు అతనితో మాట్లాడాడు, నేను క్షమించానని. వాక్యం ద్వారా దృఢపరిచాడు, హృదయంలో నెమ్మదినిచ్చాడు. ఏ విషయంలోనైనా మీ హృదయం మీ పైన దోషారోపణ చేస్తే, వాక్యంలో రాయబడింది యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, మీరు ఆయన ఎదుటికొచ్చి మిమ్మల్ని మీరు వెన్ యు క్వైట్ యువర్ హార్ట్స్ బిఫోర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఆయన మిమ్మల్ని సంపూర్ణంగా శుద్ధి చేస్తాడన్న వాక్యం ఉంది. దేవుడు క్షమించే నిశ్చయత అతనికి ఉంది. కానీ వారందరూ చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. అతను చివరి దశలోనికి వచ్చాడు, వృద్ధాప్యం వచ్చింది, అనారోగ్యానికి గురయ్యాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు. అందరికి అర్థమైంది చనిపోతాడేమోనని. అయితే ఆయన దగ్గరికి అందరూ ఒక్కొక్కరు చూడటానికి వస్తూ ఉన్నారు. ఆయన దగ్గరలో ఉన్న స్టాఫ్ను పిలిచాడు, అందరిని పిలిచి అన్నాడు, నేను ఏ టైంలోనైనా చనిపోవచ్చు, నేను చనిపోయిన తర్వాత ఏమి రాద్దాం అనుకుంటున్నారు నా టూమ్ పైన, ఆ టూమ్ స్టోన్ పైన, నా సమాధి పైన ఏమి రాద్దాం అనుకుంటున్నారు అని అంటే, వాళ్ళు చాలా పెద్ద పెద్ద పేర్లు చెప్పారు. మీ పేరు రాస్తాం సార్, మీ డేట్ రాస్తాం సార్, మీ అన్ని రాస్తాము, మీరు ఏమి చేశారో రాస్తాం, మీకు ఈ దేశంలో ఉన్న హోదాను గురించి కూడా ప్రస్తావిస్తాం. ఆయన ద్వారా కొన్ని లక్షల మంది ప్రభు దగ్గరకు వచ్చిన సందర్భం ఉంది. కొన్ని వేల మంది సేవకులను తయారు చేశాడు దైవజనుడు, ఏ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. అయితే అన్నాడు, నాకు అవేమొద్దు, నా పేరు రాయండి, కింద ఫర్గివెన్ అని రాయండి చాలు అన్నాడు. రైట్ మై నేమ్ అండ్ రైట్ జస్ట్ వన్ వర్డ్, డోంట్ రైట్ మై బర్త్డే, డోంట్ రైట్ మై డెత్ డే. నేను చనిపోయిన దినమొద్దు, నేను పుట్టిన దినం రాయొద్దు, నా స్థితి రాయొద్దు, నా హోదా రాయొద్దు, నా పేరు ఒక్కటే రాయి, ఎందుకంటే అది నా సమాధిని తెలియటానికి. కానీ కింద పెద్ద అక్షరాలతో రాయండి, క్షమించబడి ఉన్నానని రాయండి. నేను బ్రతుకున్నప్పుడు నమ్మకపోయినా నేను చనిపోయిన తర్వాత అన్న మా వారు నమ్ముతారేమో, జస్ట్ రైట్ ఫర్గివెన్ అన్నమాట. ఆయన హృదయాలు ఎంత బాధ పెట్టుకున్నాడో. వారందరూ ఏడ్చారు, సారీ సార్, మేము అలా అనుకోలేదండి, మేము అలా అనలేదు సార్ మిమ్మల్ని, నో జస్ట్ రైట్ ఫర్గివెన్. ఆయన కొన్ని దినములకు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన సమాధి మీద అట్లాగే రాశారు, ఆయన పేరు రాసి కింద ఫర్గివెన్ అన్న మాట రాశారు. ఆ మాట చూసి చాలామంది ఏడ్చారు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, నేను చెప్పడానికి ప్రయత్నం, లిసన్ టు మీ. ప్రభు నిన్ను క్షమించాడు. మనుషులు పాయింట్అవుట్ చేస్తారు, ప్రభు నిన్ను క్షమించాడు. నీ హృదయం దోషారోపణ చేస్తుంది కొన్నిసార్లు, ప్రభు నిన్ను క్షమించాడు. శత్రువు నీ పైన దోషారోపణ చేస్తాడు, ప్రభు నిన్ను క్షమించాడు. సాతాను నీ విశ్వాసమును భంగపరచడానికి ప్రయత్నిస్తాడు, నీ దోషములను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నిస్తాడు. క్షమించబడిన పాపములను వాడు మరల నీ గమనమునకు తీసుకొని రావడానికి ప్రయత్నిస్తాడు. నీ ప్రార్థన జీవితాన్ని ఆటంకపరచడానికి ప్రయత్నిస్తాడు, నీ విశ్వాసమును బలహీనపరచడానికి ప్రయత్నిస్తాడు, నీ యొక్క ధైర్యమును తగ్గించడానికి ప్రయత్నిస్తాడు, నీ బలమును తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాడు. యూ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్. మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు పాపము చేసావు, నువ్వు దేవునికి అవిధేయుడవయ్యావు, కానీ నువ్వు పశ్చాత్తాపడి దాన్ని ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టిన వ్యక్తివైతే, క్రీస్తు రక్తము నిన్ను కడిగిన మాట వాస్తవం, ఆయన నిన్ను క్షమించిన మాట వాస్తవము. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు గనుక. కమ్ ఆన్, హల్లెలూయా, ఎలౌడ్ హల్లెలూయా. Somebody shout, I am forgiven. Somebody shout, I am forgiven.
క్షమించబడ్డావన్న ప్రత్యక్షత నీకు కలిగితే శత్రువు నీ మీద దాడి చేయలేడు. క్షమించబడ్డావన్న ప్రత్యక్షత నీకు కలిగితే నీ విశ్వాసము బలముగా పనిచేస్తుంది. క్షమించబడ్డావన్న ప్రత్యక్షత నీకు కలిగితే సాతాను యొక్క శోధన నీ ముందు నిలవలేదు. లిసన్ టు మీ, క్రీస్తు లేపబడని ఎడల మీరింకనూ మీ పాపములోనే ఉన్నారు. క్రీస్తు లేపబడ్డాడు గనుక నేను ఇక నా పాపములో లేను. హల్లెలూయా. వింటున్నారా? పాపములో పడటం వేరు, పాపములో ఉండటం వేరు. రక్షించబడిన విశ్వాసులు పాపములో పడే అవకాశం ఉంది, కానీ పాపములో జీవించటం వేరు. ఫాలోయింగ్ ఇన్ సిన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ లివింగ్ ఇన్ సిన్. మెనీ పీపుల్ దే లివ్ ఇన్ సిన్, దే కంటిన్యూ లివింగ్ ఇన్ సిన్. ఎందుకంటే బికాస్ వారు దేవునితో సహవాసంను కోల్పోయినప్పుడు, హృదయము ఆ సెన్సిటివిటీ కోల్పోయినప్పుడు, తెలియకుండా శరీర బలహీనత బలమైనప్పుడు వారు బయటికి రావాలనుకున్న తెలియకుండా దానిలో కొనసాగుతూ ఉంటారు. అలాంటి సమయంలో యు నీడ్ టు సీక్ ద ఫెలోషిప్ ఆఫ్ ద చర్చ్. అలాంటి సమయంలో నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలన్న ఆలోచన కూడా నీకు కలగకపోవచ్చు. అందుకని పరిశుద్ధుల సహవాసం ప్రాముఖ్యం, దేవుని మందిరం ప్రాముఖ్యం, సేవకుల ప్రార్థన సహవాసం, ప్రేయర్ టీమ్ ప్రార్థన సహవాసం ప్రాముఖ్యం. ఏం చేస్తారంటే దే విల్ హెల్ప్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ వీక్నెస్. You need to have a friend, a faith friend who can share everything, to believe with you, to stand with you. నీతో నిలబడి విశ్వసించి ప్రార్థించే ప్రార్థన సహవాసమును కలిగి ఉండాలి సంఘంలో. హల్లెలూయా. Am I making some sense this morning? Hallelujah. పాపములో పడటం వేరు. అందుకేనన్నాడు నీతిమంతుడు 7 మారులు పడినను మరలా తిరిగి లేస్తాడు అన్నాడు. అంటే పడే అవకాశం ఉంది నీతిమంతుడు అప్పుడప్పుడు తప్పిపోయే అవకాశం ఉంది. బట్ డోంట్ వరీ, నువ్వు తిరిగి లేస్తావు. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ హోప్, నిరీక్షణ ఉంది. నువ్వు తిరిగి లేస్తావు. ఆయన విడిచిపెట్టాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలావుడు హల్లెలూయా. శిష్యులు అడిగారు ఆయన్ని, అయ్యా ఎన్నిసార్లు క్షమించాలి అన్నాడు. ఎన్నిసార్లు క్షమించాలి? ఆయన ఏమన్నాడు? 70 times 7. 7 మార్లా, 3 మార్లా, ఎన్ని మార్లు? 70 times 7. అంటే దాని అర్థం ఏంటి? ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ ద నెంబర్. ఎన్నిసార్లు అయినా క్షమించాలి నీవు. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాట వింటున్నారా? యు ఆర్ ఫర్గివెన్. నువ్వు క్షమించబడ్డావు. నువ్వు తెలియకుండా పడిపోతూ ఉన్నావు ఆ మాటకి. ఇదిగో ఈ పునరుద్ధాన దినమున God wants to impart the power of resurrection so that you can stand for him. నీవు ఆయన కొరకు నిలబడున్నట్లుగా, నీవు ఆయన కొరకు స్థిరముగా నిలబడినట్లుగా, పడిపోతున్న పరిస్థితి నుంచి విడుదల పొందినట్లుగా ఆయన తన పునరుద్ధాన శక్తిని నీ పైన విడుదల చేద్దాం అనుకుంటున్నాడు. ఈ ఈస్టర్ కూడా ఏదో ఒక మంచి నాటుకోడి తిని గతించిపోయే ఈస్టర్గాను ఉండొద్దు నీ జీవితంలో. దిస్ ఈస్టర్ ఈజ్ నాట్ ఫర్ ఈస్టర్ ఎగ్స్. లిసన్ టు మీ. ద ఈస్టర్ ఈజ్ నాట్ ఫర్ ఎ కంట్రీ చికెన్. ద ఈస్టర్ ఈజ్ నాట్ ఫర్ సమ్ చికెన్ దమ్ బిర్యానీ ఆర్ మటన్ దమ్ బిర్యానీ. యూ కెన్ ఈట్ ఎనీ టైమ్, ఎనీ డే, ఎనీ టైమ్. ఏ రోజైనా, ఏ దినమైనా. మనకు ఒక సందర్భంతో పనే ఉందంటే తినడానికి. మిడ్ నైట్ బిర్యానీలు కూడా ఉన్నాయి కదా, 4 AM బిర్యానీలు ఉన్నాయి కదా. సమయంతో, సందర్భంతో సంబంధం లేకుండా మ్యాన్ కెన్ ఈట్ ఎనీథింగ్, ఎనీ టైమ్, ఎనీవేర్. బట్ డోంట్ జస్ట్ లిమిట్ ద ఈస్టర్ జస్ట్ ఫర్ ద ఎగ్స్. ఆ ఈస్టర్ గుడ్ ఎగ్స్ కోసమో, లేకపోతే ఒక మంచి డెలిషియస్ నేను తినకూడదు అంటే తినండి, మంచి ఫుడ్ తినండి, గో అండ్ ఈట్. బట్ డోంట్ జస్ట్ ద ఈస్టర్ ఇస్ నాట్ అబౌట్ దాట్. బిలీవర్స్, ఈరోజు ఎందుకు వచ్చారు మీరు దేవుని మందిరానికి? మై ప్రేయర్ ఫర్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ హూ ఈస్ కనెక్టెడ్ టు దిస్ మినిస్ట్రీ, హూ ఈస్ కనెక్టెడ్ టు దిస్ చర్చ్. మీ అందరి కొరకు నా ప్రార్థన ఏంటంటే దట్ యూ విల్ వాక్ ఇన్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరక్షన్. ఆయన పునరుద్ధాన శక్తి కలిగి మీరు నడవాలనేది నా ప్రార్థన, నా వ్యక్తిగత ప్రార్థన అదే. రాత్రులు నా ప్రార్థన అదే. దేవుని సన్నిధిలో మీ కొరకైన నా వేదన, నా రోదన, నా కన్నీరు, నా ప్రార్థన ఒకటే. దట్ ద బిలీవర్స్, దట్ ద పీపుల్ దట్ గాడ్ హస్ గివెన్ మీ షుడ్ వాక్ ఇన్ ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్. క్రీస్తు పునరుద్ధాన శక్తులు మీరు ముందుకు వెళ్ళాలి. అదే నా ప్రార్థన. హల్లెలూయా. That you will not be dominated by sin, that you will not be dominated by Satan, that you will not be dominated by any worldly thing. లోక సంబంధమైన దేని చేత కూడా నువ్వు అధిమాయిషి చేయబడకుండా స్థిరముగా, బలముగా నిలబడే ఒక యోధుడుగా నువ్వు జీవించాలని. మనలో ఎవరు సంపూర్ణ లేరని నమ్ముతాను. నేను ఇందాక చెప్పాను, పడిపోయే సందర్భాలు వస్తాయి. డోంట్ వరీ, నువ్వు తిరిగిలే. నీ కొరకు ఆయన సిద్ధముగా ఉన్నాడు లేపటానికి. కమ్ ఆన్, హల్లెలూయా.
మీరు ఒప్పుకొని విడిచిపెట్టండి. జస్ట్ సే గుడ్ బై. నో టర్నింగ్ బ్యాక్. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నో టర్నింగ్ బ్యాక్. ద క్రాస్ ఇస్ బిఫోర్ మీ, ద వరల్డ్ ఇస్ బిహైండ్ మీ. నో టర్నింగ్ బ్యాక్. నా ఎదుట సిలువ, నా వెనక లోకము. నో టర్నింగ్ బ్యాక్. ఐ హావ్ డిసైడెడ్. ఒక స్ట్రాంగ్, యాజ్ ద లార్డ్ ఫర్ ద గ్రేస్. ప్రభు నా కృప కొరకు అడగండి. హీ విల్ గివ్ యు ద గ్రేస్ టు స్టాండ్ ఫర్ హిమ్. ఆయన కొరకు నిలబడే కృపను ఆయన ఇస్తాడు నీకు. హల్లెలూయా. ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఎ విల్లింగ్ హార్ట్, ఆయన కూడా ఏమి చేయలేడు. బలహీనతను ఆసరాగా తీసుకొని, బలహీనతను సాకుగా తీసుకొని, బలహీనతను బలముగా చేసుకొని, డోంట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఆర్ డోంట్ ట్రై టు జస్టిఫై యువర్ డిస్ప్లీజింగ్ లైఫ్ టు గాడ్. నో. ఆయన నీ కొరకే తిరిగి లేచాడు. టెల్ టు సంబడి, నీ కొరకే తిరిగి లేచాడు. ఆయన నీ కొరకే తిరిగి లేచాడు. అమ్మ, నీ కొరకే తిరిగి లేచాడు. శబ్దం, నా కొరకే తిరిగి లేచాడు. కమాన్, నా కొరకే తిరిగి లేచాడు. నౌ దిస్ ఈస్టర్ ఈజ్ స్పెషల్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. ఎందుకని? ఆయన సమాధిలో లేడు. నెంబర్ 1, ఏం జరిగింది ఆయన తిరిగి లేచినప్పుడు? మీరే చెప్పాలి. వాట్ హ్యాపెన్? నెంబర్ 1, మన నిరీక్షణ స్థిరపరచబడి. అందరం నిరీక్షణ అని అరుద్దాం. నెంబర్ 2, ఏం స్థిరపరచబడింది? బిగ్గరగా విశ్వాసం అని చెప్దాం. నెంబర్ 3, ఏం స్థిరపరచబడింది? క్షమాపణ. అవర్ ఫర్గివ్నెస్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. ఎవడు నీ మీద నేరారోపణ చేసేది? సాతాను నీ గతము చూపిస్తే వాడు భవిష్యత్తు చూపించు. వాడి భవిష్యత్తు ఏంటి? బాటమ్లెస్ పిట్లో పడవేయబడతాడు. వాడి భవిష్యత్తు ఏంటి? ఆరని అగ్నిలో పడవేయబడతాడు. వాడి భవిష్యత్తు ఏంటి? వాడు సమూలముగా, వారి యొక్క సంతతి, వాడి యొక్క సమూహము నాశనము చేయబడుతుంది. నాశన పుత్రుడు నాశనం అయిపోతాడు ఒక రోజున. షో హిమ్ హిస్ ఫ్యూచర్. వాడికి నీ మీద ఎటువంటి అధికారము లేదు. కమ్ ఆన్, హల్లెలూయా. ఎ లౌడ్ హల్లెలూయా. ఇక బిగ్గరగా హల్లెలూయా. యువర్ ఫర్గివ్నెస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్. నెంబర్ 4, 4వది, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలస్సియన్స్ చాప్టర్ 3. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ బిగ్గరగా ఆమేన్ చెప్పండి. 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 12వ వచనం, వర్స్ 12. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారు, ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. బాప్తిస్మం అదే. నిన్న 27 మంది బాప్తిస్మం తీసుకున్నారు. కమ్ ఆన్, గివ్ సమ్ ప్రైజ్. కంగ్రాచులేషన్స్. బాప్తిస్మం తీసుకున్న వారందరికీ 27 మంది నిన్న పరలోకంలో సంతోషాన్ని కలిగించారు. హల్లెలూయా. ఐ కౌంట్ ఇట్ యాజ్ అ ప్రివిలేజ్ టు బ్యాప్టైజ్ పీపుల్ అండ్ టు ప్రజల రక్షణలోకి నడిపించడం నా భాగ్యముగా నేను భావిస్తాను. హల్లెలూయా. నిన్నంటే గుడ్ ఫ్రైడే రోజు 27 పీపుల్ గాట్ బ్యాప్టైజ్డ్. బాప్తిస్మం అంటే ఏంటి? ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానములో పాలు పొందటం. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. మీకు చెప్పే కదా స్టోరీ, చాలాసార్లు చెప్పుంటాను. ఒక దొరగారు ఒంగోలు వచ్చారు చాలా సంవత్సరాల క్రితం. ప్రతి సంవత్సరం వచ్చేవాడు ఆయన వచ్చినప్పుడల్లా ఆయనతో బాప్తిసాలు ఇప్పించేవారు. అయితే ఆ రోజుల్లో, ముఖ్యంగా ఈ రోజుల్లో కూడా కొంతమంది ఉన్నారు, వారు తమ పేరు మార్చమని అడుగుతారు బాప్తిసం సమయంలో. మా పేరు మార్చండి అని. అలాగ పేర్లు ఇచ్చిన వారిలో ఒక అతని పేరు సుబ్బారావు బాప్తిసానికి పేరు ఇచ్చాడు. దొరగారు లోపల దిగాడు. సుబ్బారావు పేరు పిలిచారు. సుబ్బారావు కూడా లోపలికి దిగాడు. ప్రభు నందు విశ్వాసం ఉంచావా? ఉంచాను సార్. ప్రభు మీరు హృదయంలో ఉన్నాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను సార్. అంతవరకు నమ్మకంగా జీవిస్తావా? జీవిస్తాను సార్. ఎన్ని సమస్యలు వచ్చినా విడిచిపెట్టకుండా వెంబడిస్తావా? వెంబడిస్తాను సార్. 2000 సంవత్సరాల క్రితం మనందరి కొరకు మరణి తిరిగి లేచిన యేసునందు విశ్వాసం ఉంచినందుకు, ఇతనిచ్చిన సాక్ష్యమును బట్టి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వల్ల బాప్తిస్తున్నామని చెప్పి సుబ్బారావు ముంచిపోతుంటే అన్నాడు, సార్ నా పేరు మార్చండి అన్నాడు. పేరా? ఏంటి నీ పేరు? సుబ్బారావు. ఏ పేరు కావాలి? మీ ఇష్టం సార్, మంచి పేరు పెట్టాలి సార్. ఓకే. 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు. నీ పేరు ఈరోజు నుంచి అబ్రహాం అన్నాడు. థ్యాంక్ యూ సార్. అందరు సంఘం అంతా చప్పట్లు కొట్టారు. ఓకే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నామని ఇట్లా ముంచి పైకి లేపగానే చుట్ట తేలింది. టొబాకో చుట్ట. దొరగారు అన్నాడు, సుబ్బారావు మన ఇద్దరమే ఉన్నాం ఇక్కడ ఈ తొట్టులో, మన ఇద్దరమే. నేను ప్రతి సంవత్సరం సేవ చేయడానికి ఇక్కడికి వస్తున్నా. నాకు ఒక పేరుంది. నాకు ఇది అలవాట్లేదు. నాకు అసలు ఇదేంటో తెలియదు. నేను ఎప్పుడు నా చేత్తో దీన్ని ముట్టుకోవాలా. నిజం చెప్పేది నీదైనా ఉండాలి, నాదైనా ఉండాలి. సంఘానికి తెలియాలి. ఇప్పుడు నువ్వు గబుక్కుని కాముగా మాట్లాడుకుంటూ బయటికి వెళ్తే నేను దెబ్బ అయిపోతా. తెలివైనోడు సుబ్బారావు అన్నాడు, సార్ అది సుబ్బారావుది కానీ అబ్రహాంది కాదు అన్నాడు.
హల్లెలూయా. సుబ్బారావు వాళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారా? అబ్రహాములు చప్పట్లు కొడుతున్నారా? కమాన్, హల్లెలూయా. Your old self is, come on, it has been completely buried through the blood of Lord Jesus Christ. Hallelujah. బాప్తిస్మను సాదృశ్యం ద్వారా నీ ప్రాచీన పురుషుడు పాతి పెట్టబడ్డాడు. హల్లెలూయా. You are no more that old man. You are no more that old self. నువ్వు ఇంకా ఆ పాత వ్యక్తివి కాదు. నీకు అలా కనిపించకపోవచ్చు. నీళ్ళలో మునిగి లేవగానే నీ ముక్కు మారల, నోరు మారలేదు, నీ యొక్క కాంప్లెక్షన్ మారలేదు, నీ పోలిక మారలేదు. యు ఆర్ జస్ట్ ద సేమ్. నీ హైట్ మారలే, ఏం మారలే, బట్ ఏం మారింది? నీ లోపల ఒక వ్యక్తి తిరిగి జన్మించి ఉన్నాడు. యు ఆర్ born again by the power of the Spirit of God. Hallelujah. Hallelujah. నీవు నూతన సృష్టిగా చేయబడ్డావు. నూతన స్వభావం, తెలుగు బైబిల్లో నవీన స్వభావం అని రాయబడింది. ప్రాచీన పురుషుడు చనిపోయాడు, నవీన స్వభావము నీకు అనుగ్రహించబడింది. కమ్ ఆన్, హల్లెలూయా. ఆ నవీన స్వభావమును, ఆ నూతన పురుషుని దేవుని వాక్యము చేత పోషించి నువ్వు బలపరచగలిగితే నీవు క్రీస్తు యొక్క ఆ నవీన స్వభావంలోనే ముందుకు నడవగలుగుతావు. హల్లెలూయా. నౌ లుక్ ఎట్ దట్ వర్డ్స్. 12వ వచనం, కొలస్సీ 2:12. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుంచి లేపిన దేవుని ప్రభావమందు, కమాన్, చదవాలమ్మ, విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. హల్లెలూయా. సంబడి షౌట్, ఐ యామ్ రిజన్. మీరు కూడా తిరిగి లేచారు. కమాన్, హల్లెలూయా. ఆయనతో కూడా లేచితిరి. వావ్. Now next ఇంకా చదవమ్మ, కంటిన్యూ. మరియు అపరాధముల వలన, ఈ మాటలు బంగారం లాంటి మాటలు నేను చెప్తున్నాను. ఈ వచనాలు మీకు అర్థమైతే యూ విల్ వాక్ ఇన్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ 2 నిమిషాలు మీకు అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళి ఒక పేపర్ తీసుకొని కనీసం 100 సార్లు రాసుకోండి. ఆ వాక్యం మీరు ఆత్మలో నాటబడేంత వరకు రాయండి. ఆ వాక్యమునకు మీ కనులు తెరవబడేంత వరకు రాయండి. ఈట్ ద వర్డ్, ఆ వాక్యమును తినండి. గెట్ ద రెవల్యూషన్ ఫ్రమ్ ది స్క్రిప్చర్. బాగా గమనించండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా, మనం అపరాధముల వల్ల చనిపోయాం. దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టాడు. హల్లెలూయా. బ్యూటిఫుల్. నీ మీద ఉన్న ప్రతి నేరము, నీ మీద మోపబడిన ప్రతి అపరాధము, నీవు చేసిన పాపము, చేయబోతున్న పాపము, సమస్తము కూడా సిలువకు మేకులతో ఆయన కొట్టేశాడు. హల్లెలూయా. అంటే వాటికి తీర్పు తీర్చబడింది. దాని మీద చేవ్రాతను తుడిచివేశాడు. బాగా వినాలి. మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేశాడు. బ్యూటిఫుల్ వర్డ్స్. సిలువకు కొట్టాడు. నెంబర్ 1. చేవ్రాతను ఎవడు తుడిచి వేయలేడు. బట్ జీసస్ హ్యాస్ ద పవర్. అందుకని ఆ రోజున 4 స్నేహితులు కలిసి పక్షవాయు గలవాడిని మంచం మీద మోసుకొని అక్కడికి వస్తే బహుజన సమూహం ఇంటి బయట ఉంటే లోపలికి రావడానికి అవకాశం లేక ఇంటి పైకి వెక్కి ఇంటి కప్పు ఇప్పి పై నుండి తాళ్లతో ఆ వ్యక్తిని కరెక్ట్గా క్రీస్తు దగ్గర దింపిన సందర్భం గుర్తుంటే ఆమేన్ చెప్పండి. వాడిని చూసేసి ప్రభు అన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. అందరూ కోపం వచ్చింది. పాపములు క్షమించడానికి దీని అధికారం ఎవరిచ్చారు? యేసుక్రీస్తు వారికి మాత్రమే పాపములను క్షమించే అధికారం అనుగ్రహించబడి ఉన్నది. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఆయన ఏమి చేశాడు? నీకు విరోధముగా ఉన్న పత్రమును మేకులతో సిలువ కొట్టాడు. నెంబర్ 1. రెండవది, దానిపైన ఉన్న చేవ్రాతను తుడిచివేశాడు. హల్లెలూయా. మూడవది, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేశాడు. హల్లెలూయా. నీకు దేవునికి అడ్డం లేకుండా దాన్ని కంప్లీట్ క్యాన్సర్. నెంబర్ 4, ఏం చేశాడు? ఆయన మన అపరాధములన్నిటినీ క్షమించాడు. హల్లెలూయా. ఆయన మన నాకు ఆ మాట చాలా ఉంది. ఎన్నిటిని క్షమించాడు చెప్పాలి? ఎన్నిటిని క్షమించాడు చెప్పాలి? ఎన్నిటిని క్షమించాడు? 103వ కీర్తనలో 5 సార్లు ఉంటుంది అన్నీ అన్నమాట. మన సంకటములన్నీ, మన అపరాధములన్నీ, మన పాపములన్నీ, మన దోషం, ఇట్లాగ చాలా, మన ఎముకలన్నిటిని భద్రపరచువాడు. మన అపరాధములు అన్నిటినీ క్షమించాడు. హల్లెలూయా. సంబడి షౌట్ అన్నీ. ఇంకా బిగ్గరగా అన్నీ. ఆల్. సంబడి షౌట్ ఆల్. మన అపరాధములు అన్నిటినీ, నీవు చెప్పినవి, నీకంటే అమ్మో చాలా పెద్ద అపరాధం పాస్టర్ గారు, అసలు నేను చెప్పలేను పాస్టర్ గారు, అమ్మో చాలా భయంకరం, మీకు తెలియదు పాస్టర్ గారు, నేను ఎంత భయంకరమైతే నీకు తెలియదు. యెషయా ప్రవచిస్తూ అన్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. మీ పాపములు రక్తం వల్ల ఎర్రనివైనను అవి కెంపు వల్ల ఎర్రనివైనను హిమం వల్లే తెల్లగా చేస్తానన్నాడు. గొర్రె బొచ్చు వల్లే తెల్లగా చేస్తా అన్నాడు. హల్లెలూయా. యెషయా 1:18 మాట రాయబడి ఉంది. సో ఆయన మన పాపములు అన్నిటినీ క్షమించాడు. ఎన్నవి చెప్పాలి? ఎన్ని క్షమించాడు? మీరు మర్చిపోకూడదండి. నెంబర్ 5, 5వది, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. హల్లెలూయా. హౌ వి వర్ మేడ్ టు లివ్ టుగెదర్ విత్ జీసస్. ఆయనతో కూడా జీవింపచేశాను. హలో,
బిలీవర్స్ లిసన్ టు మీ. క్రీస్తు సమాధి నుంచి లేపబడినప్పుడు నీవు కూడా ఆయనతో లేపబడ్డావు. నువ్వు బాప్తిస్మందు ఆయనతో కూడా లేపబడ్డావు. బాప్తిస్మందు ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో పాలు పొందావు. నీవు కూడా లేపబడ్డావు. ఆయనతో కూడా జీవింపచేశాడు నిన్ను. హల్లెలూయా. ఈ దిస్ రెవల్యూషన్ ఇట్ సెల్ఫ్ విల్ హెల్ప్ యూ టు స్టాండ్ ఫర్ గాడ్. ఆయనతో కూడా జీవింపచేసను ఆయన ప్రధానులను. ఈ మాట కొరకు ఇదంతా చదివించా. అమ్మ మీరు మర్చిపోరు కదా, మర్చిపోతారా? కమాన్, మర్చిపోతారా? కమాన్, టాక్ టు మీ. ఎస్ ఆర్ నో? నా పేరు మర్చిపోయిన పర్లేదు, మర్చిపోకండి. అలా నా పేరు మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ మీ. ఆమేన్. కమాన్, సంబడి షౌట్ హల్లెలూయా. ఆయన ప్రధానులను, అధికారులను, అందరూ చెప్దాం, ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి, సంబడి షౌట్, నిరాయుధులనుగా చేసి, నిరాయుధులనుగా చేసి, మరలా నిరాయుధులనుగా చేసి, మరలా నిరాయుధులనుగా చేసి. నిరాయుధులు అంటే వాడి దగ్గర ఉన్న ఆయుధములన్నీ తీసేశాడు. వాడు ఆయుధం ఏంటి? నీ కలిగించే రోగము వాడు ఆయుధము, నీ మీద కలిగించే కృంగుదల వాడు ఆయుధము, నీ కలిగించే భయము వాడు ఆయుధము, నీ కలిగించే అసమాధానము వాడు ఆయుధము. వాడికి నీ ధనముతో సంబంధం లేదు, నీ సమాధానాన్ని పాడు చేస్తే చాలు. నీ ఉద్యోగంతో సంబంధం లేదు, నీ సమాధానాన్ని పాడు చేస్తే చాలు. నీ పిల్లలతో సంబంధం లేదు, నీ సమాధానాన్ని పాడు చేస్తే చాలు. నీ యొక్క ఇంటితో సంబంధం లేదు, నీ సమాధానాన్ని పాడు చేస్తే చాలు. ఇఫ్ యూ కెన్ డిస్టర్బ్ ద పీస్ ఎట్ హోమ్, ఇఫ్ యూ కెన్ డిస్టర్బ్ ద పీస్ ఎట్ యువర్ హార్ట్, నీ హృదయం మందు, నీ ఇంటి యందు, నీకు నీ భార్య మధ్యలో ఊరికి చిన్న పుల్ల అట్లా వేసి పక్కెళ్ళిపోతాడు చాలు. వాడికి ఇంకేం అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. వాడు నీ సమాధానమును పాడు చేయటానికి అది వాడు ఆయుధం, అంతే. Are you all with me? Come on, hallelujah. Here is the good news today. ఈరోజు శుభవార్త ఏంటంటే వాడిని ఆయన నిరాయుధునిగా చేశాడు. Come, but somebody shout hallelujah. Come on, give some praise in this place. Clap your hands and give Jesus the praise. Hallelujah. నేను మరలా చదువుతున్నా, ఆయన ప్రధానులు. ఈ మాట ఎక్కడ కనిపిస్తుంది? మీరు చూడండి అవసరం లేదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం పోరాడుతున్న శరీరులతో కాదు కానీ అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములతోనూ, ప్రధానులతోనూ మనం ఏం చేస్తున్నాం? పోరాడుతూ ఉన్నాం. బట్ ద గుడ్ న్యూస్ ఇస్, ప్రధానులను ఆయన నిరాయుధులుగా చేశాడు. ఇంగ్లీష్ వాళ్ళు చాలా మంది he disarmed every principality, he disarmed every principality, he disarmed every principality. Come on, hallelujah. వాడిని దగ్గరికి చాలా పెద్ద అడావుడిగా ఆర్భాటంతో వస్తాడు, కానీ విషయం లేదు వాడికి, కంగారు పడద్దు. అందుకనే పేతురు రాస్తూ అన్నాడు, ఇదిగో సింహము, సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా. యాక్చువల్గా సింహం మింగదు, నవ్వులిద్ది. ఇది మింగే సింహం అంతే, ఇది డూప్లికేట్ సింహం. ఇది సింహం కాదు, పాముకు పెట్టుకున్న సింహం తలకాయ ఇది. కమ్ ఆన్, హల్లెలూయా. మింగేది పాము. కమ్ ఆన్, హల్లెలూయా. హీ ట్రైస్ టు పోర్ట్రేట్ సంథింగ్, హీ ట్రైస్ టు థ్రెటన్ యూ. వాడిని భయపెట్టడానికి. నేను నథింగ్ రాంగ్ ఇన్, నువ్వు కొన్నిసార్లు కొంచెం డౌన్ అవుతావు, కొన్నిసార్లు ఇది, బట్ డోంట్ స్టే ఇన్ దట్. కమ్ ఆన్, లిసన్ టు మీ. సంబడి షౌట్ హల్లెలూయా. సాతానుని ఆయన నిరాయుధునిగా చేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. స్మిత్ విగిల్స్వర్త్ పేరు విన్నారా? నా నోట్లోనే చాలాసార్లు వినుంటారు. ఈస్ కాల్డ్ ద అపోజిల్ ఆఫ్ ఫెయిత్. 50 సంవత్సరాల వయసులో సేవకు వచ్చాడు. 36 సంవత్సరాలు సేవ చేశాడు. 86 సంవత్సరాలు చనిపోయాడు. 36 సంవత్సరాలు 24 మంది చనిపోయిన వాళ్ళు బ్రతికిచ్చాడు. 23 మంది బయట, 24వ వ్యక్తి తన భార్య. మీటింగ్ నుండి వచ్చేసరికి భార్య చనిపోయింది. వచ్చాడు, మీటింగ్ నుండి వచ్చాడు, భార్య చనిపోయింది, బయట పడుకోబెట్టారు. వచ్చి హనీ అన్నాడు, వెంటనే లేచింది. ఎవరికి అర్థం కాల. లేస్తే మాట్లాడాడు, 4-5 గంటల సేపు మాట్లాడింది. ప్రభు అన్నాడు, టైం అయిపోయింది అన్నాడు. ఓకే, ఆమె కూడా అనింది, ప్రభు నన్ను పిలుస్తున్నాడు, పైన బాగుంది అనింది. ఓకే బాయ్. ప్రార్థన చేశాడు, అందరు నిలబడ్డారు, ప్రార్థన చేశాడు, పడుకోబెట్టారు, పాట పాడారు, తీసుకెళ్ళి కప్పెట్టేశారు, అయిపోయింది. హీ వాస్ కాల్డ్ ద అపోజిల్ ఆఫ్ ఫెయిత్. అక్షరం ఒక చదువుకోల, స్కూల్కి వెళ్ళా, రైతుగా బతికాడు. ఆ తర్వాత ప్లంబర్గా పనిచేశాడు. భయంకరమైన ఆర్థిక పరిస్థితుల్లో అతను బ్రతికాడు. కానీ అతనికి బైబిల్ చదవటం తన భార్య నేర్పించింది. పెళ్ళైన తర్వాత బైబిల్ చదవటం వైఫ్ నేర్పించింది. బైబిల్ చదవటం వచ్చేసరికి 50వ సంవత్సరం వయసు వచ్చింది. 50 years ఒక్కొక్క అక్షరం చదువుకుంటా బైబిల్ చదవటం నేర్చుకున్నాడు. అందుకని అతను ఏమంటారంటే ద మ్యాన్ ఆఫ్ వన్ బుక్. తన జీవితకాలం అంతా చదివింది ఒకే పుస్తకం, బైబిలే చదివాడు, ఇంకేమీ చదవలేదు. ఎవరు న్యూస్ పేపర్తో రూమ్లోకి వెళ్తానన్నా కూడా రానియాడు ఆయన. భయంకరమైన దైవజనుడు. ఆయన భార్య 50వ సంవత్సరానికి బైబిల్ చదవటం నేర్పించిన తర్వాత అప్పుడు సేవలోకి వచ్చాడు. వాక్యం చదవటం రాకుండా సేవ ఏం చేస్తానని. చాలామంది వాక్యం చదవకుండా సేవకు వస్తారు, తెలుసుగా మీకు. వారు వచ్చి ఏం చేస్తారు? పౌలు తన భార్య శీల గురించి వాక్యం చెప్తారు. వాక్యం చదవకపోతే అలాగే ఉంటుంది. కానీ ఇతను వాక్యం చదివి 50వ సంవత్సరంలో సేవకు వచ్చాడు. 36 years వాక్యం తప్ప ఏమి చదవకపోవటం వల్ల అతనిలో విశ్వాసం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే నీలో విశ్వాసం కలిగించే దేవుని వాక్యం మాత్రమే. 24 మంది చనిపోయిన బ్రతికించాడు. హీ వాజ్ వెరీ స్ట్రిక్ట్ విత్ ద వర్డ్.
ఆయన గురించి చెప్పండి స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన వాక్యం చదవటానికి 15 నిమిషాలు గ్యాప్ ఉండదంట, 15 నిమిషాలు దాటకుండా చదవడంట. అంటే హీ విల్ బి రీడింగ్ ఆల్ ద టైమ్. ఒక చిన్న న్యూ టెస్ట్మెంట్ తన జాకెట్లో ఎప్పుడు ఉంటుంది, అని హీ విల్ బి రీడింగ్ ఆల్ ద టైమ్, హీ విల్ బి రీడింగ్ ఆల్ ద టైమ్. బైబిల్ లేకుండా ఎప్పుడైనా ఆయన ఫోటో దొరికిద్దామని ట్రై చేశారు, ఎవరికి దొరకలేదు. హీ విల్ బి రీడింగ్ ఆల్ ద టైమ్. చాలా స్టోరీస్ ఉన్నాయి, ఇప్పుడు ఆయన గురించి టాపిక్ కాదు. కానీ ఒక రోజున ఆయన బస్సు ఎక్కుదామని బస్ స్టాప్లో నిలబడి ఉన్నాడు ఇంగ్లాండ్లో. బస్ స్టాండ్లో నిలబడి ఉంటే ఒక ఆమె వచ్చి ఆఫీస్కి వెళ్ళటానికి ఆమె కూడా బస్సు ఎక్కడానికి వచ్చింది. ఆ వెనకాల కుక్క కూడా తోక ఒప్పుకుంటూ వచ్చింది. వస్తూ ఉంటే ఆమె అంటుందంటే, హనీ యూ షుడ్ గో బ్యాక్. ఎవరు హనీ? అమ్మ చెప్పండి, పర్లేదు, కుక్క. అది మీకు క్లారిటీ ఉండాలి కదా. హనీ యూ షుడ్ గో బ్యాక్. అది వెళ్ళట్లా, ఇంకా తోక ఒప్పుకుంటూ వస్తూ ఉంది. హనీ యూ షుడ్ గో బ్యాక్, గో హోమ్. వెళ్ళట్లేదు, అది దగ్గరికి వస్తుంది. సరే బస్ దగ్గర బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే దాని తల మీద ఇట్లా ఎట్లా, హనీ నో నాన్న యూ షుడ్ గో బ్యాక్, బేబీ యూ షుడ్ గో బ్యాక్. అదేమో సరే ముద్దు పెట్టిందంట. ఇదంతా బుక్లో రాశాడు, స్పెసిఫిక్ చూడు. ముద్దు పెట్టి హనీ నో యూ షుడ్ గో బ్యాక్ బేబీ, ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ ద ఈవినింగ్, గో బ్యాక్. ఇలా బస్సు వచ్చింది, ఇది వెళ్ళకపోతే గెట్ వెళ్ళిపోను గట్టిగా అరిసిందంట, పావు అని అరిసిందంట. వెంటనే ఇట్లా తోక ముడుచుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందంట. ఇంకో సెకండ్ ఆలోచించుకుంటా స్పెసిఫిక్ చదవనంట, దయ్యాన్ని అట్లా తరవాలి అని గట్టిగా అరిసాడంట బస్ స్టాండ్లో. కమ్ ఆన్, హల్లెలూయా. సంబడి షౌట్ హల్లెలూయా. యూ షుడ్ డీల్ విత్ ద డెవిల్ లైక్ దాట్ హనీ అని గట్టిగా అరిసాడంట. అందరూ చూసారు ఏంటైతే నరుస్తున్నాడని. నువ్వేమో సాతాను వస్తుంటే హనీ గో బ్యాక్. ఎందుకు వెళ్ళిద్ది అది? నీ బ్యాకే ఉంటుంది అది. You shouldn't be soft to the enemy. Come on, hallelujah. కొంతమందికి సాతాను అంటే, భయ్ అమ్మో ఈడే అంటే ఏం తెస్తాడో ఏమంటాడు. హలో, మీకు అర్థం కావట్లేదు. వాడు నిరాయుధుడిగా చేయబడ్డాడు. గెట్ దిస్ రివల్యూషన్. అందుకని ఇంటికి 100 సార్లు రాయండి అని చెప్తున్నా. పర్లే, ఈ ఒక్క రోజుకి నన్ను మీ లెక్చరర్ అనుకోండి, ఇంపోజిషన్ ఇచ్చాను అనుకోండి, పనిష్మెంట్ ఇచ్చాను అనుకోండి, రైట్ 100 times. ఎందుకంటే జనరల్గా ఎనీ టీచర్ కంటే రాస్తే బాగా గుర్తుంటుంది అంటారు కదా. It should register in your spirit. That's what I'm trying to say. లేదు మీరు ఏక సంతాగ్రహులు అయితే ఒక్కసారి చూడగానే పట్టేస్తే చాలా సంతోషం. You should deal with the enemy like that. అపవాదిని ఎదిరించేటప్పుడు వాడి మీద నుంచి పారిపోవును. Come on, get, వెళ్ళిపో అనగా అది వెంటనే ఇప్పుడు దాకా హనీ అంటే వెళ్ళట్లేదు. వెంటనే ఇట్లా తోక ముడుచుకొని పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. బస్సు ఎక్కి వెళ్ళిపోయింది, అది ఇంటికి వెళ్ళిపోయింది. హలో, నువ్వు సాతానుతో అట్లాగే డీల్ చేయాలి. నువ్వు వాడిని బతిలాడుతూ ఉంటే వెళ్ళడు వాడు. నీ పిల్లల్ని టార్గెట్ చేస్తాడు, నీ కుటుంబాన్ని టార్గెట్, నీ ఫైనాన్స్ టార్గెట్ చేస్తాడు, నీ సమాధానం టార్గెట్ చేస్తాడు. ఇఫ్ సంథింగ్ బ్యాడ్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్స్ నాట్ ఫ్రమ్ గాడ్, యూ నీడ్ టు టేక్ యూ స్టాండ్. నిలబడి చెప్పాలి, వాడికి ఆజ్ఞాపించాలి, వాడితో మాట్లాడాలి. సాతానా, నా కుటుంబం మీద, నా పైన, నా పిల్లల పైన, నా భర్త పైన, నా భార్య పైన, నా ఆర్థిక పరిస్థితుల పైన నీకు అధికారం లేదు. నీవు నిరాయుధునిగా చేయబడ్డావు. యేసు నామములో నిన్ను గద్దిస్తున్నాను పలకాలి నీవు. కమ్ ఆన్, హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. Somebody give some praise in this place. Hallelujah. A loud hallelujah. Hallelujah. నా మెసేజ్ టైం అయిపోయింది యాక్చువల్గా, కానీ నా మెసేజ్ అవలా. కానీ ఆపను చెప్తా. Are you all with me? అందరు నాతోనే ఉన్నారా? ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకు కనుపరిచాడు. హల్లెలూయా. ఇట్ వాస్ ద రోమన్ కల్చర్. రోమా సామ్రాజ్యంలో ఉన్న సాంప్రదాయం ఏంటంటే, వారు ఏ దేశం మీదకైనా యుద్ధానికి వెళ్తే ఆ దేశం వీరి ఎదుట ఓడిపోయిన రాజుని ఏం చేస్తారంటే, గెలిచిన రథమునకు వెనకాల కట్టి రాజనగర్లోనే వాడిని తిప్పుతారంట. అందరికీ కనపరుచున్నట్లుగా ఏమని, ఓడిపోయాడు. నేను ఇప్పుడు దాకా బాధించిన రాజు ఓడిపోయాడు, ఇప్పుడు దాకా నీ మీద లేచిన రాజు ఓడిపోయాడు, ఇప్పుడు దాకా నీ మీద ప్రగల్భాలు పలికిన రాజు ఓడిపోయాడు. నీకు దుఃఖమును తెచ్చి, రోగమును తెచ్చి, నిన్ను ఆటంకపరిచి, నీ అసమాధానము కలుగు చేసి, నీ జీవితం ఇప్పుడు దాకా ఆడుకున్నవాడు ఓడిపోయాడు అని బాహాటముగా వేడుక కనపరిచారు. యేసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డాడు. సాతాను అనుకున్నాడు అయిపోయింది, నేను గెలిచాను అనుకున్నాడు. గుడ్ ఫ్రైడే రోజున ఆయన భూమి అగాధములోనికి వెళ్ళాడు. నోవాహు మత్స్యపు కడుపులో 3 రాత్రింబగళ్ళు ఉన్నట్లుగా ఆయన భూమి అగాధములో, పాతాళములో ఉన్నాడని వాక్యంలో రాయబడింది. హీ వెంట్ ఇన్ టు హెల్. ఆయన నరకములోనికి, పాతాళములోనికి వెళ్ళాడు.
వీళ్ళు ఏమి చేశాడు? ఆయన అక్కడికి వెళ్ళి పార్టీ చేసుకోలేదు, అక్కడికి వెళ్ళాడు. వాడికి భయం పట్టుకుంది సాతానికి. నీకు రోగం తెచ్చిన సాతాను అక్కడున్నాడు, నీ కుటుంబాన్ని పాడు చేసిన సాతాను అక్కడున్నాడు, నీ మీదకి భయాన్ని విడుదల చేసిన సాతాను అక్కడున్నాడు, నీ పిల్లలు పాడు చేయడానికి ప్రయత్నించే సాతాను అక్కడున్నాడు, నీ మీదకి మాటికి దోషారోపణ చేసిన సాతాను అక్కడున్నాడు, నీ ఆర్థిక పరిస్థితిని పట్టుకున్న సాతాను అక్కడున్నాడు, నీ జీవితాన్ని పాడు చేయాలని ప్రయత్నించి నీకు యాక్సిడెంట్లను అదోనో ఇదోనో ఏదో ఒక భయాన్ని కలిగించిన సాతాను అక్కడున్నాడు. అండ్ జీసస్ స్టెప్డ్ ఇంటూ that night he stepped into that hell. ఆయన నరకములోనికి వెళ్ళాడు. కమ్ ఆన్, హల్లెలూయా. దయ్యములు ఒక్కసారి వణికిపోయినాయి. వారు సెలబ్రేట్ చేసుకుంటున్న టైం అయిపోయింది యేసు అనుకున్నాడు. కానీ సడన్ గా పాతాళములో భూకంపం వచ్చింది. యేసు పాతాళములోనికి అడుగు పెట్టారు ఆ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క దయ్యం అక్కడ నిలబడి ఉంది. ఆ దయ్యానికి పేరేంటో నాకు తెలియదు. ఒక దయ్యం పేరు క్యాన్సర్, ఒక దయ్యం పేరు భయం, ఒక దయ్యం పేరు మైగ్రేన్, ఒక దయ్యం పేరు ఇంకోటి, ఇంకో దయ్యం పేరు ఫైనాన్షియల్ crunch, ఆర్ ఇంకో దయ్యం పేరు ఎనీథింగ్. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద డీమన్ ఆర్ వాట్ ఈస్ ద డిమానిక్ ఫోర్స్, వాట్ ఈస్ ద వికెట్ ఫోర్స్ దట్ యు ఆర్ బ్యాట్లింగ్ విత్. ఆ దయ్యములన్నీ ఒక్కసారి క్రీస్తు ఆ రాత్రి సమాధిలోనికి నుంచి ఆ పాతంలో అడుగుపెట్టగానే అందరూ నిలబడ్డారు. ఒక్కడికి సౌండ్ లేదు, వణికిపోతున్నారు, భయపడిపోతూ ఉన్నారు. వాడి దగ్గర ఉన్న ఆయుధములన్నీ తీసుకున్నాడు. కమాన్, హల్లెలూయా. ప్రధానులన్నీ ఆయుధులుగా చేశాడు. హల్లెలూయా, కమాన్, హల్లెలూయా. సంబడి షౌట్ హల్లెలూయా. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. ఐ ఫీల్ లైక్ డాన్సింగ్ దిస్ మార్నింగ్. హల్లెలూయా, హల్లెలూయా, hallelujah. God is facing your devil, God is facing your demon on your behalf. నీ పక్షంగా the God of vengeance is showing himself on your behalf in the camp of your enemy. hallelujah. నీ శత్రు పాలములో తీర్పు తీర్చు దేవుడు నీ పక్షముగా ఆయన నీ శత్రువులు కనపరుచుకొనుచు ఉన్నాడు. hallelujah. somebody shout hallelujah. amen. నాతోనే ఉన్నారా? వచ్చాడు దయ్యం దగ్గరికి. అయ్యే నా దగ్గరికి వస్తుంది, నా దగ్గర నువ్వేగా చేసింది, నా బిడ్డని నా దగ్గర నిరాయుధులుగా చేశాడు. ఒక్కొక్కడి దగ్గర ఆయుధం చేశాడు. వాళ్ళు వణికిపోతున్నారు, వారు శక్తిహీనులైపోతూ ఉన్నారు. వారందరిని నిరాయుధులుగా చేసి హి డిజార్మ్డ్. ఒక వర్షన్లో రాయమనింది, ఫ్రమ్ ద లీస్ట్ డీమన్ టు ద గ్రేటెస్ట్ డీమన్. చిన్న దయ్యం మొదలుకొని పెద్ద దయ్యం వరకు. కొన్ని చిన్న దయ్యాలు ఉంటాయి, పక్క చూడబాకండి ప్లీజ్, లిసన్ టు మీ. కొన్ని పెద్ద దయ్యాలు ఉంటాయి. కమాన్, హనీ గో అని వెళ్ళే దయ్యాలు ఉంటాయి. గెట్ అని చెప్తే వెళ్ళే దయ్యాలు ఉంటాయి. విశ్వాసంతో నిలబడి అధికారంతో మాట్లాడితే వెళ్ళే దయ్యాలు ఉంటాయి. క్రీస్తు రక్తంలో గురించిన ప్రత్యక్షతను పలికినప్పుడు వెళ్ళే దయ్యాలు ఉంటాయి. వాక్యంలో రాయబడింది, ఫ్రమ్ ద లీస్ట్ డీమన్ టు ద గ్రేటెస్ట్ డీమన్. ఫ్రమ్ ద లీస్ట్ డీమన్ టు ద గ్రేటెస్ట్ డీమన్. చిన్న దయ్యం మొదలుకొని పెద్ద దయ్యం వరకు వాళ్ళందరి దగ్గర ఆయుధాలు తీసాడు. నిలబడ్డారు వాళ్ళు. వాళ్ళందరిని కడతా ఉన్నాడు. సెకండ్ డే వచ్చింది, కడతా ఉన్నాడు. 3 రాత్రింబగళ్ళు ఉన్నాడు కదా అక్కడ. ప్రతిదీ ఏమి లేకుండా తీసి వాళ్ళందరినీ కట్టి, వాక్యంలో చూడండి, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో, కమాన్, హల్లెలూయా, సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచాడు. హల్లెలూయా. వారందరిని కట్టేసి ఆయన రథమునకు కట్టి వారందరిని బాహాటముగా నరకంలోనే వేడుక కనపరిచాడు ఆయన. హల్లెలూయా. భూమి ఆకాశములు చూచినట్లుగా వేడుక కనపరిచాడు. కమాన్, హల్లెలూయా. నీ మీదకి లేచిన శత్రువు ఓడిపోయాడని వేడుక కనపరిచాడు. కమాన్, హల్లెలూయా. somebody shout hallelujah. I'm telling you, every demonic force, every wicked force, every plan of the enemy that's trying to work against you, ఈ రోజున అవన్నీ నిరాయుధులుగా చేయబడి ఉన్నవి. అర్థమైందా? వారిని పట్టి తెచ్చి బాహాటముగా, ఐ లైక్ దట్ వర్డ్, బాహాటముగా వేడుక కనపరిచాడు. అది చేసింది ఆయన 3 రాత్రింబగళ్ళు అక్కడ. ఊరికే కామ్గా పడుకున్నాడు అనుకుంటున్నారేమో సమాధిలో. నో, తాట తీసాడు దయ్యాన్ని, ఒక్కొక్క దయ్యానికి. అప్పుడు తిరిగి లేచాడు. వాళ్ళందరూ కట్టేశాడు కదా, ఎవరు ఆపుతారు ఆయన్ని? ఇంకా సమాధి హోల్డ్ పోయింది, సాతాను హోల్డ్ పోయింది. కమాన్, హల్లెలూయా. దయ్యము సాతాను సమాధి ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నాయంట. ఏమని? అరే యేసయ్య వచ్చాడు నీ దగ్గరికి, జాగ్రత్త లేకుండా చూడన్నాడంట. నా దగ్గరికి వచ్చినాడు, ఎవడు బయటికి వెళ్ళడు రా అన్నాడంట వాడు సమాధి. సాతాను అంటే వెళ్ళేవాళ్ళగా నేను బతుకున్నంత కాలం అదే చెప్పాడు, 3వ తిరుగులేస్తా అన్నాడు. నువ్వేం కంగారపడకుండా పడుకో, నా దగ్గరికి వచ్చాడు, బయటికి రాని అన్నాడంట. నువ్వు అట్లా చెప్పాకు, నీ మాట అట్లాగే నమ్మే, ఇంతకుముందు కూడా లాజరు వచ్చాడు బయటికి అన్నాడంట. అప్పుడంటే ఏదో ఒక్కొక్కసారి మిస్టేక్
శనివారం రాత్రి సాతంగా నిద్రలా, రాత్రి అంతా మెసేజ్లు, ఫోన్లు. అరే ఎట్టున్నాడు యేసు, ఏమన్నా కదులుతున్నాడా? అరే నా తలదని బాకరా బాగానే ఉన్నాడు, పడుకొని ఉన్నా ఎదురే ఉన్నాడు. పొద్దున 3 దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఈడికి కూడా. ఎవరికి? సమాధికి. 3:30 ఫోన్ వచ్చిందంట మరలా. అరే బాగానే ఉన్నాడు రా, నాకు కొంచెం డిస్టర్బ్ చేయబా, కొంచెం టైం తెల్లవారుతుండగా, అరే ఏసే కదులుతున్నాడు, గట్టిగా పట్టుకున్నా, నా వల్ల కాట్లా, గట్టిగా పట్టుకున్నా. అరే ఇంకా నా వల్ల కాట్లా, నేను పట్టుకోలేకపోతున్నా, ఏసయ్య లేచి ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా, కమాన్ హల్లెలూయా. ఏసయ్య పునరుద్ధానం ముందు వాళ్ళకే తెలిసింది. కమాన్ హల్లెలూయా. The tomb has lost its hold on Jesus. Hallelujah. And Satan has lost his hold on Jesus. ఏసే తిరిగి లేచాడు, సాతాన్ని నిరాదలిగి చేశాడు. వాట్స్ నెంబర్ 4? ఎన్ని చెప్పాను నేను? ఇప్పుడు 3 చెప్పాను, 4 చెప్పానా? అమ్మా, ఆ 5 కాదు. ఆయన పునరుద్ధానం ఫస్ట్ ఏం ఎస్టాబ్లిష్ చేసింది? నిరీక్షణ. అందరూ చెప్పండి, ఏం ఎస్టాబ్లిష్ చేసింది? నిరీక్షణ. 2ది ఏం ఎస్టాబ్లిష్ చేసింది? విశ్వాసం. 3ది ఏం ఎస్టాబ్లిష్ చేసింది? క్షమాపణ. 4ది ఏం ఎస్టాబ్లిష్ చేసింది? నీ విడుదల. Your deliverance is established because of his resurrection. సాతాను నిరాయుధునిగా చేసి పట్టి బయటికి తీసుకొని వచ్చాడు. నీ విడుదల స్థిరపరచబడింది. You are delivered. You are redeemed. Come on, hallelujah. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఐ విల్ ఫినిష్ హియర్. నేను ముగించేస్తున్నా, సీరియస్గా ముగించేస్తున్నా. యేసు ప్రభు తిరిగి లేచాడు. ముగించలేకపోతున్నా, కానీ ముగించేస్తా. ప్రే ఫర్ మీ ప్లీజ్. ఏం చేస్తారు? ముగించేటట్టు ప్రార్థన చేస్తారా? హల్లెలూయా. And number 5, our authority is established. యేసుక్రీస్తు తిరుగు లేచుట వలన మన అధికారము స్థిరపరచబడింది. నో అఫీషియల్గా యు ఆర్ డెలిగేటెడ్ విత్ అథారిటీ ఫ్రమ్ హెవెన్ బికాస్ ఆఫ్ రిజరెక్షన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నుండి చదువు, 20వ వచనం నుండి చదివేద్దాం. ఎఫెసీ 1:20. ఆయన బలాతిశయము చేత, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తును మృతుల్లో నుంచి లేపి వీరందరికంటే పైన కూర్చోబెట్టాడు. అధికారం కంటే, ప్రభుత్వం కంటే, పేరు పొందిన ప్రతి నామము కంటే, రాబో యుగమందు యుగమునందు మాత్రమే కాక ఎవ్రీ నేమ్ తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టిన. వర్స్ 21, 21వ వచనం. 21 క్విక్లీ. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. సమస్తం ఎవరి క్రింద ఉంచాడు? మీరు చెప్పట్లేదు ఆ మాట, బైబిల్లో ఉన్న మాట చెప్పాలి. సమస్తం ఎవరి క్రింద ఉంచాడు? ఆయన క్రింద కాదు, ఆయన క్రింద కాదు, ఆయన ఆ మాట ఆయన పాదముల క్రింద ఉంచాడు. హల్లెలూయా. ఆయనను సమస్తము పైన సంగమునకు ఏమి చేశాడు? నౌ జీసస్ ఈస్ ద హెడ్ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ ఫీట్. నౌ ఆ తర్వాత మాట చూస్తే సంగము ఆయన శరీరమై ఉన్నది. హల్లెలూయా. సంగం అనగా మనమే ఆయన శరీరము గనుక పాదములు శరీరములోనే, అనగా సమస్తమును నీ పాదముల క్రింద ఆయన ఉంచి ఉన్నాడు. యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? సమస్తమును నీ పాదముల క్రింద ఉంచి ఉన్నాడు. కమ్ ఆన్ హల్లెలూయా. ఏ లౌడ్ హల్లెలూయా. అందుకనే your feet is very beautiful. I am telling you, hallelujah. Everything has been placed under your feet because you believe in the Lord Jesus Christ. Hallelujah. Your authority is established. యేసు తిరిగి లేచినప్పుడు నీ అధికారము స్థిరపరచబడింది. You have an authority. అందుకనే అన్నాడు, ఇదిగో శత్రుబలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించబడింది, ఏదియు ఎంత మాత్రము నిన్ను హాని చేయదు. Your deliverance, your authority is established. ఏం ముగించేస్తున్నాను? ముగించేయమంటారా? నిజంగా ముగించేస్తున్నా. And finally, I like one thing that happened on the day of Easter. ఆయన లేచట వలన జరిగిన సందర్భాలు మీకు చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి కానీ ఐఎమ్ ఫినిషింగ్, ఐఎమ్ క్లోజింగ్ నౌ. బట్ ఐ లైక్ వన్ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ ఆన్ ద డే ఆఫ్ ఈస్టర్. ఆ ఈస్టర్ దినమున ఒకటి జరిగింది. ఆయన ఏం చేశాడంటే తప్పిపోయిన కుమారులను తిరిగి పిలిచాడు ఆయన యొద్దకు. He was calling the prodigal sons back to Jesus. తప్పిపోయిన కుమారులను తిరిగి పిలిచాడు.
ఒకప్పుడు బాగా బతికి దేవునికి దూరమైన వాళ్ళు, మంచి వరము కలిగి దేవుని కొరకు వాడబడిన వారు, దేవుని కొరకు జీవించాలన్న తపన ఉండి జీవించలేకపోతున్నవారు, ఏది ఏవైనా దేవుని కొరకు నిలబడతానన్నా అని ముందుకొచ్చి విశ్వాసంలో బలహీనులు అయిపోయిన వారు, దేవుని మందిరానికి దూరం అయిపోయిన వారు, లోకం యొక్క డిస్ట్రాక్షన్స్తో, మనుషుల యొక్క డిస్ట్రాక్షన్స్తో అటు ఇటు పక్కకు తొలగిపోయిన ప్రతి తప్పిపోయిన కుమారుని రోజున ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఇట్స్ ఎ గుడ్ న్యూస్ టు ఎవ్రీ ప్రాడిగల్ సన్, ఎవ్రీ ప్రాడిగల్ డాటర్. దేవునికి దూరం అయిపోయిన ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు. లూకా సువార్త చూడండి, వచనం చూపిస్తున్నాను. హల్లెలూయా. సరే, మార్కు సువార్త. మీరందరూ నాతోనే ఉన్నారా? we're all being blessed. మీరందరూ దీవించబడుతున్నారా? Hallelujah. Oh, hallelujah. Oh, hallelujah. యేసు ప్రభు తిరిగి లేచాడు. 4వ వచనం, 16వ అధ్యాయం 4వ వచనం, వర్స్ 4. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండి ఉండుట చూచి మిగుల కలువరపడిరి. అందుకతడు కలువరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీకు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పుడి. To his disciples and to Peter. Why special love on Peter, Lord? ఎందుకు ప్రభువా పేతురు? యోహాను కోపం వచ్చి ఉండాలి, కానీ మంచోడు వచ్చి ఉండదు. నువ్వు సిలువ వేయబడేదాకా నీ దగ్గరే ఉన్నా కదా, నేను వదిలిపెట్టానా? ఒక్క సండే అన్న మానేనా? ఒక్క మిడ్ వీక్ సర్వీస్ కన్నా మానేనా? మరి నాకు ఎప్పుడైనా స్టేజ్ మీద ఒక పాట ఇచ్చావా? కనీసం ఒక వాక్యం చదివిచ్చావా? కనీసం అషరింగ్ చేయనిచ్చావా? చివరికి నేను ఒక్కడిని నీకు కనిపిస్తే ఇదిగో నీ తెల్లని నాకు అప్పచెప్పావు కదా. నాతో పాటు ఆంద్రే, యాకోబు కూడా నిన్ను వెంబడించే ఉన్నారు కదా. కానీ ఈ పేతురు మధ్యలో అసలు నువ్వెవరో తెలియదని వెళ్ళిపోయాడు కదా. God is speaking. Hey, listen to me. Go and call Peter. He's calling the prodigal son. కరెక్టే, మీరందరూ నాతోనే ఉన్నారు, మీరు నాతోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు నాకు తెలుసు. కానీ మీలో ఒకడు, మీకులాగా వాడబడే ఒకడు, అతని భవిష్యత్తు నాకు తెలుసు. అతన్ని రక్షించా, అతనిలో కొన్ని వరములు ఉంచా, అతనిలో కొన్ని పాటలు ఉంచా, అతనిలో కొన్ని పుస్తకములు ఉంచా, అతనిలో కొన్ని సంఘములు ఉంచా, అతనిలో కొన్ని ప్రవక్తలను ఉంచాను. I have loaded him with the gift from heaven. He's talking about you, Peter. God is talking to you, Peter. Every Peter in this house this morning, God is talking to you. There is a deposit in you. నీలో ఒక వరం ఉంది. Hey, there is a gift that God has placed in you. కానీ నువ్వు వాడబడట్లేదు. పనికిమాలిన సాకులు చెప్పి దేవునికి దూరంగా బతుకుతున్నావు. సడన్గా కడబోరం రోగిద్ది పైకి వెళ్ళిపోతాం. నీకు టైం ఉండదు అక్కడ ఏడ్చినా, అయ్యో నా టైం అంతా వేస్ట్ చేసా ప్రభు కొరకు, నేను ఏం చేయలేదే, అయ్యో ఎన్ని అవకాశాలు. కొన్ని రోజులు అన్న మీద వెలిగి, కొన్ని రోజులు అక్క మీద వెలిగి, కొన్ని రోజులు చర్చిలో అంకుల్ మీద వెలిగి, కొన్ని రోజులు ఆంటీ మీద వెలిగి, కొన్ని రోజులు అషర్స్ మీద వెలిగి, కొన్ని రోజులు పార్కింగ్ టీం మీద వెలిగి, కొన్ని రోజులు లిఫ్ట్ దగ్గర నిలబడి మీద వెలిగి, కొన్ని రోజులు అందరి మీద వెలిగి, ఎవరో ఏదో అన్నారని నీకు ఇవ్వబడిన వరములన్నీ పాతిపెట్టి దేవునికి దూరంగా బ్రతికావు. ఆ రోజు నీకు టైం ఏది? ఆయన ఎదుటి నిలబడినప్పుడు, నీలో ప్రాణం ఉన్నంత వరకు, నీ చెయ్యలా పెట్టినప్పుడు నీకు గాలి తగులుతున్నంత వరకు నువ్వు క్రీస్తు కొరకు బ్రతకాలని తెలుసు కదా. నీకు ఏదో ఒక మార్క్ నీకు సంబంధించింది మందిరంలో ఉండాలి కదా. అదే కదా నీ గుర్తింపు ఆయన ఎదుట. ఆయన కొరకు నిలబడాలి కదా.
ఆత్మలు సంపాదించాలి కదా, సేవకునికి ఇచ్చిన దర్శనంతో ప్రయాణించాలి కదా. దినములు చెడ్డగా ఉన్నాయని తెలియట్లేదా? సాతాను రెచ్చిపోతున్నాడని తెలియట్లేదా? ఆయన నీ మీద కోపంగా లేడు. కానీ లిసన్ టు మీ, హీ ఈజ్ నాట్ యాంగ్రీ ఆన్ యూ. కోపంగా ఉంటే ఎప్పుడు అయిపోయేవాళ్ళం మనం. హీ ఈజ్ నాట్ యాంగ్రీ. టెల్ టు సంబడి, హీ ఈజ్ నాట్ యాంగ్రీ ఆన్ యూ. నో సే ఇట్ లైక్ యూ మీన్ ఇట్. టెల్ టు సంబడి, హీ ఈజ్ నాట్ యాంగ్రీ ఆన్ యూ. ఆయనకి నీ మీద కోపం లేదమ్మా. ఆయనకి నీ మీద కోపం. దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, నేను బైబిల్ చదవటం ఆరంభించాను యేసులో ఉన్న తప్పులను ఎతుకుదామని. నాలో ఉన్న తప్పులను బయటపడ్డాయి అని ఆయన అన్నాడు. నాకు ఒకటి అర్థమైంది బైబిల్ పూర్తి చేసిన తర్వాత, పరలోకం నుంచి నా ప్రభువు నాకు రాసిన ఒక ప్రేమ లేఖను అర్థమైంది అన్నాడు. ద బైబిల్ ఇస్ ఎ లవ్ లెటర్ రిటన్ బై జీసస్ టు మీ. ప్రాణం పోవునంతగా సేవ చేశాడు. నాకు తెలుసు, మా రెండో అక్క పెళ్లి చేసింది ఆయనే. చాలా పర్యాలు మా మందిరానికి వచ్చారు, విజయవాడలో మన చర్చికి. చివరి దశలో క్యాన్సర్ 4th స్టేజ్లో ఉన్నప్పుడు, అది నా అంబాసిడర్ కార్. రాత్రి అట్లాగే పడుకొని అలసిపోయి వృద్ధాప్యంలో సన్నగైపోయి రాత్రి 3 గంటల సమయంలో విజయవాడ చేరుకున్నారు. ఆ రోజుల్లో పెద్ద హోటల్స్ లేవు. ఐలాపురం హోటల్ ఉన్నటువంటి గాంధీనగర్లో హోటల్లో పెట్టాం. చూసాను తాతగారు, ఆయన చూస్తే నాకు చాలా ఏడుపు వచ్చేసింది. తాతగారు మీరు ప్రయాణాలు తగ్గించాలి అంటే ఆయన అన్నాడు, బాబు నాలో ప్రాణం ఉన్నంత వరకు ప్రభు కొరకే పని చేయాలి, ఇలా పని చేస్తూనే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. నా కొన్నిసార్లు మనకి ఎక్స్ట్రీమ్ అనిపిస్తుంది, బట్ లుక్ ఎట్ దేర్ కమిట్మెంట్. పేతురు అలాంటి వాడే, నువ్వు కూడా అలాంటి వ్యక్తివే తెలుసా? డూ యు నో, నువ్వు కూడా అలాంటి వ్యక్తివే. ప్రభు కొరకు ప్రాణమైన లెక్క చేయని వ్యక్తివి నీవు. బలమును, ఆరోగ్యమును, ధనమును అన్నిటిని ప్రక్కన పెట్టి ప్రభు కొరకు నిలబడగలిగిన హృదయం కలిగిన వ్యక్తివే నీవు. నువ్వు నిలబడితే కొన్ని 100 మంది ప్రభు దగ్గరికి రాగలరు నీ ద్వారా. నువ్వు నిలబడితే సంఘమునకు దీవెన కలగగలదు నీ ద్వారా. నువ్వు నిలబడితే దేవుని రాజ్యం కట్టబడగలదు నీ ద్వారా. కానీ నువ్వు ఏదో చూసావు, నీకేదో నచ్చలా, నీ హృదయం ఎక్కడో గాయపడింది, లేదా ఎవరికో భయపడ్డావు, దేనికో భయపడ్డావు, అసలు ఏసంటే ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా బ్రతుకుతున్నావు. ఊరికే పైన షో చేయడానికి మందిరంకి వచ్చి వెళ్తున్నావు నీవు. నాకెందుకు లేమ్మా, నేను ఊరికి వచ్చి వెళ్తాను, నాకెందుకు మళ్ళీ రాపోతాను ఫోన్ చేస్తాడు. నేను చేయను. ఎందుకు చేయాలి? ఇట్స్ అబౌట్ యూ అండ్ యువర్ గాడ్. నేను చేయను అంటే నా ఉద్దేశం ఏంటంటే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్, బట్ యు నో. ఎవరు బతిలాడితే వెళ్తున్నావు ఉద్యోగానికి, ఎవరు బతిలాడితే వెళ్తున్నావు నీకు కావాల్సిన పనులన్నిటికీ. వెళ్ళి పేతురుకు చెప్పు, నేను వాడుకోబోతున్నా. అతను నడిస్తే అతని నీడకి జనులు స్వస్థపరచబడబోతూ ఉన్నారు. వెళ్ళి పేతురుకు చెప్పు, నేను లేచానని చెప్పు. వారు పేతురుని ఎత్తుక్కుంటూ వచ్చారు. పేతురు కనపడలా. లిసన్ టు మీ, ఐ హ్యావ్ రెడ్ ద చర్చ్ హిస్టరీ. వారు పేతురుని ఎత్తుక్కుంటూ వచ్చారు. పేతురు కనపడలా. పేతురు ఎవరు కనపడకుండా ఆ రోజు నుంచి దాక్కున్నాడు. కొండల చాటుకు వెళ్ళిపోయాడంట. అతడు వెక్కి వెక్కి ఏడుస్తూ, కోడి కూసిన తర్వాత నుండి పశ్చాత్తాపడి గుండె పగిలిపోయేంత ఏడుస్తూ ఉన్నాడు. వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ కుక్కురుక్కు అని పిల్లలు హేళన చేయటం ఆరంభించారంట. సంఘ చరిత్రలో రాయబడింది, పేతురు ఏడ్చి ఏడ్చి 2 కాలువ గంటలు ఏర్పడ్డాయని తన చెంపల పైన. అయ్యో నువ్వెవరో తెలియదని నేను బొంకాను ఆయన. ఐ రిపెంట్, ఐఎమ్ సారీ లార్డ్. భయంకరంగా పశ్చాత్తాపడతాడు. ప్రభు అంటున్నాడు, గో అండ్ కాల్ పీటర్, గో అండ్ కాల్ పీటర్. పేతురుని వెతుక్కొని పట్టుకొచ్చారు. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు అన్నాడు. యోహానుతో పాటు పేతురు పరిగెత్తుకుంటూ వచ్చి యోహాను కంటే ముందు సమాధిలోనికి పరిగెత్తాడని వాక్యంలో రాయబడింది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. నా దేవుడు భలే తమాష అండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ రోజున ఆ గలిలయ సముద్ర తీరమున పేతురు ఆల్మోస్ట్ అంత వదిలేసాడు. డ్రెస్ మార్చేశాడు, షర్ట్ ఇప్పేశాడు, జాలర్ గెటప్కి వచ్చేసాడు, చేపలు పడుతున్నాడు. యేసు ప్రభు ఆ గలిలయ సముద్ర తీరం నుంచి పేతురుని చూశాడు. చూసి అన్నాడు, పేతురు, క్యాస్ట్ యువర్ నెట్ ఆన్ ద రైట్ సైడ్. ఇంగ్లీష్ బైబిల్లో రైట్ సైడ్ అన్నది, డోంట్ వరీ. ఇంగ్లీష్ బైబిల్లో కుడివైపు అన్నది. సారీ,
తెలుగు బైబిల్లో కుడివైపు అని ఉంది, కానీ రైట్ సైడ్, యాక్చువల్గా రైట్ సైడ్ అంటే నాట్ జస్ట్ ద రైట్ హ్యాండ్ సైడ్. కానీ పేతురు, నువ్వు నాకు దూరం అయ్యి రాంగ్ సైడ్ వేస్తున్నావు, రైట్ సైడ్ వేయాలి నీవు. యు నీడ్ టు కమ్ ఆన్ ద రైట్ సైడ్ పీటర్. గుర్తుపట్టాడు ఆయన ప్రభువు. ఆయన గుర్తుపెట్టి తన పైన చొక్కాయి లేనందున, 21వ అధ్యాయం చెప్తున్నాను నేను, యోహాను సువార్త, చొక్కాయి లేనందున అతడు నీటిలోనికి దూకి ఈదుకుంట ఒడ్డుకు వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ నిప్పుల మీద కాలుతున్న చేపలు, రొట్టె ముక్కలు ఉన్నాయి. పిల్లలారా తినుటకు ఆహారం ఏదైనా ఉందా అని శిష్యులను అడిగితే శిష్యులు స్పందించే లోపు చేపలు స్పందించినాయి. అవి వచ్చేసినాయి, మేము ఉన్నాం ప్రభు అని. అక్కడ తింటూ తింటూ పేతురుని అడుగుతున్నాడు, లిజన్ టు మీ, చరిత్ర అంతటిని మార్చేసిన ఒక ప్రశ్న. సైమన్ సన్ ఆఫ్ జాన్, యోహాను కుమారుడైన సిమోను, డూ యూ ట్రూలీ లవ్ మీ? పీటర్, హలో పీటర్, పీటర్ 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 అట్ ద బ్యాక్, పీటర్ అట్ ద బ్యాక్, పీటర్ అట్ ద సెంటర్. నీతోనే God is speaking to you right now. Peter at the front. Peter, the same question the Holy Spirit asking you today. Do you truly love me? ప్రేమిస్తున్నాను ఆయన. ప్రభు అన్నిసార్లు అడిగితే ఆయనకి ఎంత ప్రేమ అర్థమవుతుంది. అట్లా కాదు, సరిగ్గా చెప్పు సిమోను, నువ్వు నిజంగా ప్రేమించున్నావా? ఎస్ లార్డ్, ప్రేమిస్తున్నాను. కాదు సిమోను, నీవు నిజంగా ప్రేమిస్తున్నావా? మూడవసారి ప్రభు అడిగినందుకు పేతురు వ్యసనపడి, పేతురు అన్నాడు, నీవు సమస్తము ఎరిగిన వాడవు. అంటే ఏం చేశాడు? హీ బిగాన్ టు ఓపెన్ అప్ హిమ్సెల్ఫ్. లార్డ్, ఐ డోంట్ వాంట్ టు హైడ్ ఎనీథింగ్. I don't want to hide anything today. You know everything, Lord. And I can't hide anything. నీ దగ్గర నుంచి నేను ఏమీ దాచలేను. నువ్వు సమస్తము ఎరిగిన వాడు. నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రభు అన్నాడు, నా గొర్రెలను మేపు. And you know the rest of the story. పేతురు ఎలాగ వాడబడ్డాడు. God is calling all the prodigal sons today. He wants to use you. ఆయన తిరిగి లేచింది నీ కొరకే, నిన్ను నిలబెట్టడానికి, నిన్ను స్థిరపరచడానికి, నిన్ను బలపరచడానికి, ఒక నూతన అధ్యాయం నీ దినము నుంచి నీలో ప్రారంభించడానికి, నిన్ను వాడుకోవటానికి. Jesus is calling you back. Jesus is calling you back. Don't worry. నీ కలిగిన అవమానము, నీ కలిగిన షేమ్, నీ కలిగిన సమస్తము నుంచి He's redeeming you today. And He says that He loves you. Hallelujah. Come on, hallelujah. Every head bow, every eye closed. Every head bow all across this place. I want you to pray. 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 Dear mother, dear father, dear son, dear daughter, dear brother, dear sister, నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది ఆయనకి. నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే, ఆశ్చర్యమైన ప్రేమ, అందరూ వారిలో నీ ప్రేమ మరణము కంటే ఓ బలమైన ప్రేమ,
నన్ను జయించి ఓ నిన్ను గెలుచుకున్న ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది. నన్ను జయించి నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. Is that your testimony? నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. విడనాడని ఓ ప్రేమది ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబా. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. చెప్దాం. నాకై మరణించి, come on, open your mouth. జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేదీచి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేదీచి నిత్య జీవమిచ్చే. శబ్దం. ఆశ్చర్యమైన ప్రేమ. ఓ నీ ప్రేమ ఆశ్చర్యము నాయన. నా పాపమును చూచి ప్రేమించావు నాయన. నా విధేయతను బట్టి విడువక ప్రేమించు. నేను కొట్టబడి ఉండగా ప్రేమించు. నీకు అవిధేయుడు ఉండగా ప్రేమించు. నీకు శత్రువుగా ఉండగా ప్రేమించు. ఓ నీ ప్రేమ ఆశ్చర్యము. మరణము కంటే బలమైన ప్రేమది. నన్ను జయించి ఈ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. Lord, I pray for your people today. We don't take your resurrection light. నీ పునరుద్ధానము, నీ సిలువ బలియాగము, మరణము, భూస్థాపన మేము తేలిగ్గా తీసుకోవట్లేదయ్యా. విలువైనదిగా ఎంచుతున్నాం. మా భవిష్యత్తు కొరకు, మా జీవితము కొరకు, నిత్యత్వము వరకు మమ్మల్ని స్థిరపరిచే ఒక కార్యమును నువ్వు చేశావు. We love you. We want to say we love you. నిన్ను ప్రేమించుచున్నాము నాయన. నువ్వు సమస్తము ఎరిగిన వాడు. ఎవరైతే తమ జీవితంలో బలహీనతల చేత బాధపడుతున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నారు. బలపరచండి, స్థిరపరచండి, దృఢపరచండి. మునుపటి కంటే అత్యధికమైన శక్తితో మీ కొరకు నిలబడే కృపను అనుగ్రహించండి. నీ పునరుద్ధానమును గురించిన నిశ్చయితమాలో ప్రతి ఒక్కరిలో మా హృదయంలో స్థిరపరచమని, విత్తబడిన వాక్యం మా హృదయంలో ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. Come on, give some praise in this place. If you are blessed by the word, give Jesus. Give Jesus, the risen King. తిరిగి లేచిన ప్రియ ప్రభువుకి. Come on, somebody shout hallelujah. Hallelujah. Oh, let's worship the Lord with our Easter offering. పునరుద్ధాన దిన అర్పణతో ప్రభువుని కనపరుద్దాం. Are you all ready? ప్రభువుని ప్రజలు సిద్ధపరిచిన విత్తనము పైన అందరూ అట్లా కూర్చుని ఉండండి. నూరంతల ఫలమును కలుగు చేసి మీ నామాన్ని మహింపరచుకోనమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. శబ్దమందరం. నేను ఇచ్చుచున్నాను గనుక నాకు ఇవ్వబడును, నూరంతల ఫలము నేను పొందేదను. నా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నేనును అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండేదను గాక. ఆమేన్. Oh, let's worship the Lord without giving. పోరాటముల పరిస్థితులలో నీ వైపే
శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే కనుగొందును. వర్తమానతో పోరాటముల పరిస్థితులలో నీ వైపే చూచెదను. శోధన శ్రమలలో కన్నీటి బాధలలో నిన్నే కనుగొందును. ఓ దేవా నా దేవా నీవే నా క్షేమాధారము నీవే. ఓ ప్రేమ నా ప్రేమ నీవే జీవన మార్గము నీవే. ఏది ఏమైనా గాని నిన్ను స్తుతింతును, కష్టమేమైనా గాని నిన్ను విడువను ప్రభు. ఏది ఏమైనా గాని నిన్ను స్తుతింతును, కష్టమేమైనా గాని నిన్ను విడు. నీతో నుండుటే జీవితం, నీతో నుండుటే ధన్యము. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదన్, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదన్. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదన్, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదన్. ఎంతో ఘనమైనది నీ స్నేహం, వివరింపలేనిది నీ త్యాగం. ఎంత ఘనమైనది నీ స్నేహం, వివరింపలేనిది నీ త్యాగం. నన్ను ప్రేమించే ప్రియనేస్తమా, స్తుతులివిగో నా ప్రభువా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. ప్రతి స్థితిగతులను మార్చువాడా, నా ఆశ్రయ దుర్గము నీవే. నాతో కలిసి పడదామా? ప్రతి స్థితిగతుల మార్చువాడా, నీవే ఆశ్రయ దుర్గం. దిక్కులేని వారలను ఆదుకొను వాడా, మేలు చేయు దేవుడవు. ప్రతి స్థితిగతులను మార్చువాడా, దిక్కులేని వారలను ఆదుకొను వాడా, మేలు చేయు దేవుడవు. ఓ రాజా నా రాజా నీవే, నా రక్షణ కేడము నీవే. ఓ ప్రభువా నా ప్రభువా నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే. ఓ రాజా నా రాజా నీవే, నా రక్షణ కేడము నీవే. ఓ ప్రభువా నా ప్రభువా నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే. బానిసనయ్యున్న నన్ను బిడ్డగా చేసితివే, యోగ్యతే
ఘనమైనది నీ స్నేహం, వివరింపలేనిది నీ త్యాగం. ఎంతో ఘనమైనది నీ స్నేహం, వివరింపలేనిది నీ త్యాగం. నన్ను ప్రేమించే ప్రియ నేస్తమా, స్తుతిలివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. మేలులకై స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు.